అయితే ఫస్ట్ ఆర్క్ పేజ్ అనే వెబ్సైట్ ఇప్పుడు మనం తయారు చేస్తున్నాం. ఆర్క్ పేజ్ వెబ్సైట్ అంటే ఆర్క్ పేజ్ అంటే అందరి పర్సనల్ వెబ్సైట్ అన్నట్టు. సో దాంట్లో ఇద్దరు ఆల్రెడీ ఆర్క్ పేజ్ పర్సనల్ వెబ్సైట్ బిల్డ్ చేసుకున్నారు. చైతన్య ఇట్లా ఆర్క్ పేజ్ వెబ్సైట్ బిల్డ్ చేసుకోండి. ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్ మన పేరు, దిస్ ఈస్ మై ఆర్క్ పేజ్ అని చిన్న టైటిల్ ఆర్కెట్ కోసం, హూ యామ్ ఐ అని చెప్పి చిన్న అబౌట్ సెక్షన్, వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ అని అతను ఏం చేస్తున్నాడో ప్రజెంట్ టాస్క్ అది పెట్టుకున్నాడు. మై ఫ్రెండ్స్ అని చెప్పి మన ఫ్రెండ్స్ లింక్, మన ఫ్రెండ్స్కి ఆర్క్ పేజెస్ ఉంటాయి కదా, ఇది క్లిక్ చేస్తే మన ఫ్రెండ్స్ యొక్క ఆర్క్ పేజెస్ ఓపెన్ అవుతాయి. అట్లా ఇది నా పేజ్. ప్రస్తుతం మనం ఈ పేజ్ చేస్తున్నాం. ఇట్లా ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే ప్రాజెక్ట్స్ ఇంకేం చేయలేడు అతను కాబట్టి కమింగ్ సూన్ అని పెట్టుకున్నాడు. సే హాయ్ టు మీ అని చెప్పి అతను మెయిల్, గిట్ హబ్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ ఓకే. పెట్టుకున్నాడు. థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ అని చెప్పి ఓకే. లాస్ట్ అప్డేటెడ్ ఫిబ్రవరి ఆ డేటా అతనికి అప్డేట్ చేసుకున్నాం. సో ఇది మనం బిల్డ్ చేస్తున్నాం ఇప్పుడు. సాయి తేజ అతను కూడా ఇట్నే చేసిండు ఒకటి. సో ఇద్దరు ఆల్రెడీ బిల్డ్ చేసుకున్నారు. ఇప్పుడు మనం ఇట్లాంటిది మనం ఒకటి బిల్డ్ చేస్తున్నాం. సో అన్నిటికంటే ముందు ఫస్ట్ చేయాల్సింది, ల్యాప్టాప్లో చేస్తున్నట్టయితే ఫస్ట్ ప్రాసెస్, నేను ల్యాప్టాప్కి ప్రాసెస్ చెప్తా. కోఆర్డినేటర్ ఓపెన్ అయిన తర్వాత ఫోన్లో ఏం చేయాలో అది అది ఇంకో వీడియోలో చెప్తా, అది ఇంకో లైవ్ తీసుకునే చెప్తా. సో ఫస్ట్ అయితే ల్యాప్టాప్ ఉన్న వాళ్ళు ఇది చేయండి. విండోస్ ప్లస్ ఆర్ తర్వాత ఇక్కడ సిఎండి అని ఉంది కదా, మీరు ఇట్లా సిఎండి అని టైప్ చేయండి. తర్వాత ఓకే ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఎంకేడిఐఆర్ అని కొట్టి, అంటే ఎంకేడిఆర్ అంటే మేక్ డైరెక్టరీ, ఇది ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తుంది. నేను ఆర్క్ పేజ్ అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. ఆర్క్ పేజ్ అని చెప్పి ఆర్క్ డాష్ పేజ్ అని ఫోల్డర్ క్రియేట్ చేసిన. ఆ ఫోల్డర్ని ఇప్పుడు నేను ఆల్రెడీ విఎస్ కోడ్ ఇన్స్టాల్ ఉంది కాబట్టి నా దగ్గర సిఓడి కోడ్ స్పేస్ డాట్ ఇచ్చి ఎంటర్ కొడితే ఆ ఫోల్డర్ నాకు విఎస్ కోడ్లో ఓపెన్ అవుతుంది. ఓపెన్ కాలేదా? అది ఓపెన్ కాలేదు. ఒకసారి ఫోల్డరు చిన్న ఎర్రర్ ఉండే. సరే నేను ఇక్కడ నుంచి మళ్ళీ ఓపెన్ చేస్తా. ఆర్క్ path doesn't exist. ఎర్రర్ ఎక్కడ వచ్చిందంటే నేను ఈ ఫోల్డర్ క్రియేట్ చేసినా కానీ ఆ ఫోల్డర్ని ఓపెన్ చేయలేదు కదా, అందుకే అక్కడ ఎర్రర్ వచ్చింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే సిడి ఆర్క్ పేజ్, ఫస్ట్ నేను అని చెప్పి మేక్ డైరెక్టరీతోని ఆర్క్ పేజ్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసిన. ఇప్పుడు సిడి ఆర్క్ పేజ్ ఈ కమాండ్తోనే ఆ ఫోల్డర్లోకి ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు రండి, ఫోల్డర్లోకి ఎంట్రీ ఇచ్చిన. ఇప్పుడు ఫోల్డర్లోకి ఎంట్రీ ఇచ్చిన కోడ్ డాట్, ఇప్పుడు ఎంటర్. ఇప్పుడు ఈ ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. ఇంతకుముందు ఓపెన్ కాలేదు కదా, ఇప్పుడు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఓపెన్ అయింది చూడండి, ఆర్క్ పేజ్ అనే ఫోల్డర్తో ఓపెన్ అయింది ఇక్కడ. ఆర్క్ పేజ్ ఫోల్డర్ ఉంది. ఇందులో ఇప్పుడు నేను ఒక కొత్త పేజ్ క్రియేట్ చేస్తున్నా. దాన్ని ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అంటున్నా. index.html. నెక్స్ట్ నాకు ప్రస్తుతం index.htmlతో గాలి చేద్దాం పని. అయితే విఎస్ కోడ్లో ఉన్నట్టయితే మీరు ఇట్లా ఎక్స్ప్లెనేటరీ సింబల్ ఉంటుంది కదా,
ఎక్స్ప్లెనేటరీ సింబల్ నొక్కిన తర్వాత ఎమిట్ అబ్రివేషన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఫస్ట్ బాయిలర్ ప్లేట్ వస్తుంది. ఇది స్ట్రక్చర్, హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ ఇది. సో ఇప్పుడు ఏం చేంజ్ చేసిన, టైటిల్ ఉంది కదా, టైటిల్లో డాక్యుమెంట్ అని ఉంది. నేను టైటిల్లో డాక్యుమెంట్ ఇప్పుడు మనం ఆర్క్ పేజ్ క్రియేట్ చేయాలి కదా. సో ఆర్క్ పేజ్లో ఈసారి నేను ఆర్క్ పేజ్కి పేరు ఏం పెడుతున్నా అంటే, ఇంతకుముందు చైతన్య ఇప్పుడు సాయితేజ క్రియేట్ చేసాడు. సాయితేజ క్రియేట్ చేసినప్పుడు సాయితేజ పేరుతో ఉంది డాక్యుమెంట్ టైటిల్. ఇంకా చైతన్య చేసినప్పుడు చైతన్య పేరు మీద ఉంది. ఆ టైటిల్లో మనం ఏదైతే పెడతామో ఈ టైటిల్ బ్లాక్లో ఈ టైటిల్ ట్యాగ్ ఉంది కదా, టైటిల్ ట్యాగ్, ఈ టైటిల్ ట్యాగ్లో ఏదైతే కంటెంట్ పెడతాం కదా ఆ కంటెంట్ మనకి ఇక్కడ వస్తుంది. ఈ సాయితేజ ఆర్కేటర్, చైతన్య ఆర్కేటర్ ఎట్లా వచ్చిందో మనకి అట్లా వస్తుంది. సో ఇప్పుడు నేను సరే ఎగ్జాంపుల్కి ఈ పేరు తీసుకోండి, ఆర్కెట్ మంకీ అని ఒక క్యారెక్టర్ క్రియేట్ చేద్దాం. ఆ క్యారెక్టర్కే ఆర్క్ పేజ్ ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాం మనం. ఆర్కెట్ మంకీ ఆర్కేటర్, అంటే ఆర్కెట్ మంకీ ఆర్కేటర్ అని చెప్పాను. అయితే మీరు ఇక్కడ గో లైవ్ అని కనిపిస్తుంది కదా, గో లైవ్ ఇది క్లిక్ చేయండి. కొందరికి గో లైవ్ ఆల్రెడీ ఉండకపోవచ్చు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్స్టెన్షన్స్ ఉంటాయి ఇక్కడ, ఎక్స్టెన్షన్స్లో లైవ్ సర్వర్ అని ఉంటుంది, దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. దీన్ని ఇక్కడ ఇన్స్టాల్ చేసుకుంటే అప్పుడు మీకు ఇట్లా గో లైవ్ అని బటన్ వచ్చేస్తుంది. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి నాకు అవసరం లేదు, మీకు క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ గో లైవ్ అని ఎంటర్ చేశాను అనుకోండి, ఇప్పుడు నాకు కూడా ఇక్కడ వచ్చేసింది చూడండి, ఆర్కెట్ మంకీ ఆర్కేటర్ అని చెప్పి. నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళకి ఇక్కడ చైతన్య ఇంకా సాయితేజ వీళ్ళ వెబ్సైట్స్కి ఇక్కడ ఐకాన్ కనిపిస్తుందా, ఏ అని చెప్పి, అది ఆర్కెట్ ది లోగో. సో ఇక్కడైతే మనకేమో ఐకాన్ ఏం లేదు. సో అట్లాంటి ఐకాన్ మనం కూడా పెట్టుకుందామంటే దానికి మనం నెక్స్ట్ లైన్లో చిన్న కోడ్ రాయాలి. చూపిస్తా కోడ్ అంటే, ఇప్పుడు టైటిల్ అని పెట్టినాం కదా, ఇప్పుడు లింక్ ట్యాగ్ అని లింక్ ట్యాగ్తో ఒకటి రాయాలి. చూడరా, అదేంటంటే ఇప్పుడు లింక్ అనే ఒక ట్యాగ్, ఇక్కడ రిలేషన్ స్టైల్ షీట్ కాదు, రిలేషన్ ఐకాన్. ఈ ఆర్ఈఎల్లో ఐకాన్ పెడతాను, లింక్ చేస్తున్నాను నేను ఒక ఫైల్ని మన హెచ్టిఎంఎల్ ఫైల్స్లో లింక్ చేస్తున్నాను. కాకపోతే ఆ లింక్ చేసిన ఫైల్కి మన హెచ్టిఎంఎల్కి రిలేషన్ ఏంటంటే ఐకాన్ అని చెప్తున్నా. సో హెచ్ఆర్ఈఎఫ్ అంటే హైపర్ రెఫరెన్స్ అని, దాంట్లో మన ఇమేజ్ ఫైల్ అది ఎక్కడుందో దాన్ని సైట్ చేద్దాం. ఆ ఇమేజ్ ఫైల్ ఆల్రెడీ నా వెబ్సైట్లో ఉంది, https://srikanth9x.pages.dev/assets arket.png. ఇది ఆల్రెడీ ఫైల్ నా వెబ్సైట్లో ఉంది కాబట్టి వస్తుంది. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు గో లైవ్ అని కొడదాం, మళ్ళీ పోర్ట్ 500, ఇప్పుడు గో లైవ్ కొడదాం, అప్డేట్ అయిందో చెక్ చేద్దాం. చూడండి అప్డేట్ అయింది చూడండి, ఆర్కెట్ మంకీ ఆర్కేటర్ లోగో అప్డేట్ అయిపోయింది. నెక్స్ట్ మనం టైటిల్ సెట్ చేసుకున్నాం, ఇంకా ఐకాన్ సెట్ చేసినాం కదా.
తర్వాత హెడ్లో అయితే ఇప్పటికి పని అయిపోయింది. బాడీ బాడీలో వెళ్దాం. ఇక్కడ మన హెచ్టిఎంఎల్లో చూడండి మొత్తం అన్ని ట్యాగ్స్లో పడినాయి. ఫస్ట్ హెచ్టిఎంఎల్ ట్యాగ్ ఇక్కడ ఓపెన్ అయింది, హెచ్టిఎంఎల్ ట్యాగ్ ఇక్కడ క్లోజ్ అయింది. దీని లోపల హెడ్ ఉంది, హెడ్ తర్వాత బాడీ ఉంది. హెడ్లో ఉన్న కంటెంట్ అంతా బ్రౌజర్ కోసం. ఇప్పుడు మనం హెడ్లో ఏం పెట్టినాం, టైటిల్ పెట్టినాం, ఆర్కెట్ మంకీ ఆర్కెటర్ అని చెప్పి. ఇంకోటి లింక్ రిలేషన్ ఐకాన్ సెట్ చేసుకున్నాం. ఇది హెడ్. మొత్తం మన వెబ్సైట్కి హెడ్ ఎట్లుంటుందో ఆ హెడ్ని సెట్ చేసుకున్నాం. ఇప్పుడు బాడీలో నేను డివ్ అని చెప్పి ఒక ట్యాగ్ పెడుతున్నా. ఈ డివ్ ఎట్లా అంటే ఒక కంటైనర్ లాంటిది, డివైడర్ కాదు, కంటైనర్ లాగా ఒక బాక్స్. సో ఈ బాక్స్కి నేను ఐడి ఇస్తున్నా, ఐడి పేజ్ అని చెప్పి ఇస్తున్నా. అదే పేజ్ అని చెప్పి ఈ పేజ్లోనే మన అంత కంటైన్ అయి ఉంటుంది కాబట్టి, సో అంత కంటైన్ అయి ఉంటుంది కాబట్టి, సో ఇట్లా ఐడి ఇవ్వడంని దీనికి యాట్రిబ్యూట్స్ అంటారు. సో ఐడి ఒక యాట్రిబ్యూట్, దాని వాల్యూ పేజ్. సో నేను డివ్ ఐడి లోపల నేను ఇంకొక బాక్స్ క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు మెయిన్ పేజ్ అనుకోండి, ఆ పేజ్ లోపల ఇప్పుడు నేను ఏంది, ఇప్పుడు హెడర్ అని చెప్పి ఒక ట్యాగ్ క్రియేట్ చేస్తాను. హెడర్ ఇప్పుడు ఈ హెడర్ కూడా కంటైనర్ లాంటిది, డివ్ లాంటిది హెడర్ కూడా. కాకపోతే హెడర్ అని ఎందుకు పెట్టినా అంటే మన వెబ్సైట్లో టాప్ కంటెంట్, మెయిన్ కంటెంట్ అన్నట్టు హెడర్. సో ఈ హెడర్ లోపల మళ్ళీ ఎంటర్ కొట్టినామండి. హెడర్ లోపల ఫస్ట్ ఇక్కడ నెక్స్ట్ హెడర్ మన వెబ్సైట్లో ఫస్ట్ ఏం బిల్డ్ చేయాలో చూసుకుంటే వెళ్దాం. ఇక్కడ నుంచి ఇదే ఈ రెండు సైట్స్ మనకి రిఫరెన్స్ కింద చూసుకుందాం. సో ఫస్ట్ ఏముంది, ఇమేజ్ ఉంది కదా. సో మనం ఫస్ట్ ఇమేజ్నే తీసుకొద్దాం. వాయిస్ కట్ అవుతుంది. ఇప్పుడు వినిపిస్తుందా? అయితే ఓకే ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఇమేజ్ ఐఎంజీ అని ఇమేజ్ ట్యాగ్ ఇట్లా ఉంటుంది. సో ఇమేజ్ ట్యాగ్ ఇట్లా ఉంది కదా. ఇక్కడ సోర్స్, ఇమేజ్కి సోర్స్ ఇవ్వాలి. సో మళ్ళీ ఫోల్డర్స్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ నా దగ్గర ఇమేజ్ ఏం లేదు కదా. సో నేను ఒక ఇమేజ్ని తెచ్చుకుంటా. నార్మల్గా ఇమేజ్ నా దగ్గర ఏం లేదు. నేను ఆర్కెట్ మంకీ ఏదో ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ కదా, ఫిక్షనల్ క్యారెక్టర్కి ఇంకా ఏం క్రియేట్ చేయలేదు. సో నేను అదే ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకుంటాను. అది click on the next dot. నేను ఈ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకుంటున్నా. నా దగ్గర ప్రస్తుతం వేరే ఇమేజ్లు ఏం లేవు కాబట్టి. దీన్ని నేను అవతార్ అని పెట్టుకుంటా, పేరు అవతార్. అదేంటంటే మన వెబ్సైట్, మన ఆర్క్ పేజ్లో అవతార్ కాబట్టి. అయితే ఆ సేవ్ చేసుకున్న ఫైల్ని ఆ ఫైల్ని నేను ఇక్కడ తెచ్చుకున్నా మన ఫోల్డర్లో. అయితే ఇప్పుడు ఆ సోర్స్ ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా, సోర్స్ అవతార్ డాట్ పిఎన్జీ దాని ఫైల్ నేమ్. సో నేను అవతార్ డాట్ పిఎన్జీ ఇక్కడ వచ్చేసింది.
డాట్ పిఎన్జి అది ఎంటర్ కొట్టేసిన అంతే. మళ్ళీ గో లైవ్ చేసిన అనుకోండి, ఇమేజ్ ఎంత పెద్దగా వస్తుంది నాకు, ఇమేజ్ ఎంత పెద్దగా వస్తుంది. సో ఇమేజ్ని సెట్ చేసుకోవాలి మనం. ఇమేజ్ని సెట్ చేసుకోవాలంటే మళ్ళీ దాని సైజ్ని సెట్ చేసుకోవాలి కదా. అయితే ఈ స్టైల్ హెచ్టిఎంఎల్లో అంత స్ట్రక్చర్ ఉంటుంది. ఈ కంటెంట్ ఏమేమి ఉండాలి, కంటెంట్ అంతా హెచ్టిఎంఎల్ ఉంటుంది. దాన్ని స్టైలింగ్ చేయాలన్నా దాని సైజు, కలర్, షేప్ అన్నీ డిసైడ్ చేసేది సిఎస్ఎస్. సో సిఎస్ఎస్లో మనం ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేసుకుందాం. స్టైల్ డాట్ సిఎస్ఎస్, స్టైల్ డాట్ సిఎస్ఎస్ అని ఒక ఫైల్ క్రియేట్ చేసుకున్నాం. కాకపోతే మనం ఏం చేయాలంటే ఇంతకుముందు ఈ ఐకాన్ ఎట్లయితే మనం లింక్ చేసినామో హెచ్టిఎంఎల్కి, ఈ స్టైల్ డాట్ సిఎస్ఎస్ అట్నే లింక్ చేసుకోవాలి. నేను లింక్ అని కొడుతున్నా, ఇక్కడ ఆల్రెడీ అదే వచ్చేసింది ఆటోమేటిక్గా. ఇదే రాయండి, లింక్ రిలేషన్. ఇంతకుముందు రిలేషన్ ఏమో ఐకాన్, ఇప్పుడేమో రిలేషన్ స్టైల్ షీట్. లింక్ దేనికి ఉంది, హెచ్ఆర్ఈఎఫ్ స్టైల్ డాట్ సిఎస్ఎస్. ఇక్కడ అదే ఉంది, స్టైల్ డాట్ సిఎస్ఎస్, స్టైల్ డాట్ సిఎస్ఎస్ రెండు లింక్ అయిపోయినాయి. సో ఇప్పుడు మన సిఎస్ఎస్ ఫైల్ ఓపెన్ చేసి దాంట్లో ఈ కోడ్ రాయాలి. వాట్ హ్యాపెన్ టు శివ? శివ ఎర్రా? అయితే నేను అన్నిటికంటే ముందు దీంట్లో సిఎస్ఎస్ కోడ్ ఏమో ఇట్లుంటుంది. దీంట్లో ఏదైనా ఫస్ట్ ఒక ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకుంటే ఇట్లా ఫస్ట్ ఒక ఎలిమెంట్ ఇట్లా సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, రెండు కర్లీ బ్రేసెస్ లోపల కోడ్ ఉంటుంది. సో ఇప్పుడు నేను స్టార్ అంటే గ్లోబల్గా మన వెబ్సైట్ ఆర్క్ పేజ్ మొత్తం ఉంటుంది కదా, పేజ్ మొత్తానికి, ఈ పేజ్ మొత్తానికి ఇక్కడ ఈ మార్జిన్ ప్యాడింగ్ అంతా 0 చేస్తాం. మార్జిన్ అంటే బాక్స్కి, ఇప్పుడు ఇది ఒక బాక్స్ అనుకోండి, బాక్స్కి బయట ఉండే ప్లేస్. ప్యాడింగ్ అంటే టెక్స్ట్ ఉంది అనుకోండి, టెక్స్ట్కి లోపల ఉండే ప్యాడింగ్. ఇప్పుడు ఇది ఉంది, ఏ ఉంది కదా, ఏకి లోపల స్పేస్ కనిపిస్తుందా, ఇదంతా ప్యాడింగ్ అన్నట్టు. ఇప్పుడు ఒకవేళ ఇది టెక్స్ట్ అయిన ఉంటే, ఇది ఇమేజ్ కానీ ఇప్పుడు ఈ లోపల అయిన ఉంటే ప్యాడింగ్, ఇది బయట ఇంకేమైనా ఉంటే అది మార్జిన్, బయట కనిపిస్తుందా అది మార్జిన్. సో మార్జిన్కి ప్యాడింగ్కి అది డిఫరెన్స్. సో మనం ఏం చేస్తామంటే ఇనిషియల్గా గ్లోబల్ ప్యాడింగ్ మార్జిన్ని 0 చేస్తున్నాం, మార్జిన్ 0. అట్నే ప్యాడింగ్ 0, ప్యాడింగ్ 0, మార్జిన్ 0 చేసుకున్నా. తర్వాత బాడీ ఉంది కదా, ప్రతిసారి ఎలిమెంట్తోనే ఉంటుంది. బాడీ ఏంటంటే ఇక్కడ ఈ బాడీ ఎలిమెంట్ ఉంది కదా, బాడీ ఎలిమెంట్, ఈ బాడీ ఆ ఎలిమెంట్ని టార్గెట్ చేస్తాను ఇప్పుడు నేను. సో బాడీ ఎలిమెంట్లో ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ కలర్ అనుకోండి, ఇప్పుడు నేను ఇప్పుడు వైట్ వేస్తున్నాను అనుకోండి, వైట్ వేస్తున్నా బ్యాక్గ్రౌండ్ కలర్. దీన్ని బాడీని డిస్ప్లే ఫ్లెక్స్ అంటున్నారు. డిస్ప్లే ఫ్లెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు సిఎస్ఎస్లో ఏం చేసినా సరే దీంతోనే, ప్రతి వెబ్సైట్ ఫ్లెక్స్ యూజ్ చేస్తుంటాం. సో తర్వాత నేను జస్టిఫై కంటెంట్ సెంటర్ అని ఉంది, ఇది కూడా రాస్తున్నా. అలైన్ ఐటమ్స్ అవసరం లేదు, జస్టిఫై కంటెంట్ సెంటర్. ఇది ఏం చేస్తుంది అంటే మన వెబ్సైట్ని ఫ్లెక్స్ చేసిన తర్వాత సెంటర్ తీసుకొచ్చింది. డిస్ప్లే ఫ్లెక్స్ చేసిన తర్వాత మనం జస్టిఫై కంటెంట్ సెంటర్ అన్నాం అనుకోండి, హారిజాంటలీ సెంటర్ చేస్తుంది. అదే అలైన్ ఐటమ్ సెంటర్ అన్నాను అనుకోండి, ఇప్పుడు నేను సరే అది కూడా చూద్దాం. అలైన్ ఐటమ్ సెంటర్ అంటే అదేమవుతుంది చూద్దాం. అలైన్ ఐటమ్స్ సెంటర్, దీనికి హైట్ ఇంకా సెట్ చేయలేదు, ఒకసారి హైట్ సెట్ చేద్దాం. బాడీకి నేను హైట్ ఇస్తున్నా
100 వ్యూ హైట్. విహెచ్ అంటే వ్యూ హైట్, విండోస్లో ఎంతైతే హైట్ ఉందో ఆ హైట్ దీనికి అప్లై అవుతుంది. సో హైట్ ఒక హైట్ సెట్ చేసిన తర్వాత వర్టికల్లీ సెంటర్ అలైన్ అయిపోతుంది. చూడండి, అలైన్ ఐటమ్ సెంటర్ అంటే సెంటర్లో వచ్చేసింది, వర్టికల్లీ సెంటర్ వచ్చింది. జస్టిఫై కంటెంట్ సెంటర్ అంటే ఇట్లా సెంటర్ అయిపోయింది. దీనికి మనం సెంటరే కాదు, స్టార్ట్ ఎండ్ ఇంకా చాలా ఉంటాయి. సో డిఫరెంట్గా వాడుకోవచ్చు. ఒక 9 బాక్స్ కిడ్ లాగా దీంట్లో యూజ్ చేసుకోవచ్చు. నేను జస్టిఫై కంటెంట్ స్టార్ట్ అన్నాను అనుకోండి, ఫ్లెక్స్ స్టార్ట్ అంటే ఈ స్టార్ట్కి వచ్చింది. హారిజాంటల్లీ స్టార్టింగ్లో ఉంది కానీ వర్టికల్లీ సెంటర్లో ఉంది. కానీ మనకి ఇప్పుడు అది స్టార్ట్లో ఉండొద్దు, సెంటర్లో ఉండాలి. ఇంకా అలైన్ ఐటమ్ సెంటర్ కూడా మనకు అవసరం లేదు ఇప్పుడు. మనకి జస్ట్ కంటెంట్, పేజ్ కంటెంట్ హారిజాంటల్గా సెంటర్లో ఉండాలి, వర్టికల్లో అవసరం లేదు. ఇట్లా సెంటర్లో ఉంది కానీ ఇంకా దాని సైజ్ సెట్ కాలేదు. చూసారుగా, సైజ్కి ఇప్పుడు నేను ఈ పేజ్ని సెట్ చేస్తున్నా. బాడీ అయిపోయింది, ఈ డివ్ ఉంది కదా, డివ్ ఐడి పేజ్ అని ఉంది. ఆ పేజ్ ఆ ఎలిమెంట్ని టార్గెట్ చేస్తున్నా. దానికి ఒక ఐడి ఇచ్చేసినా కాబట్టి నెక్స్ట్ టైం మనం డైరెక్ట్ ఎలిమెంట్ ట్యాగ్తోనే సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ ఐడితో కూడా సెలెక్ట్ చేయవచ్చు. ఐడికి హ్యాష్తో వాడతాం, హ్యాష్ పేజ్ అని వాడతాం. నేను పేజ్ అని చెప్పిన కదా, ఈ డివ్ ఐడి ఈ పేజ్ని కంట్రోల్ చేస్తున్నా. ట్యాగ్ చేసిన కదా, అయితే ఐడి పేజ్తో సెలెక్ట్ చేసిన. ఇప్పుడు నేను ఇక్కడ కోడ్ ఏం రాస్తానంటే, దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చుకుంటా. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇదే వైట్ వేస్తా, దీనికి కూడా వేరే కలర్ ఏం లేదు, తర్వాత మార్చుకుందాం. బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్, దాంట్లో ఉండాల్సిన కలర్ బ్లాక్ అంటున్నా, అంటే టెక్స్ట్ కలర్ వైట్ ఆన్ బ్లాక్ లాగా ఉంటుంది. ఇంకోటి ప్యాడింగ్ 1 rem ఇస్తున్నా. ప్యాడింగ్ అంటే మనకి ఇట్లా ఇన్నర్ బార్డర్ అన్నట్టు. ఇప్పుడు చూడండి, దీనికే ఉంది ఇట్లా బ్లూ కలర్ బటన్ 1 rem అని ఉంది. దీనికి ఇక్కడ స్పేస్ కనిపిస్తుంది, ఇక్కడ పైన, దాన్నే ప్యాడింగ్ అంటారు. మళ్ళీ దీన్ని డిస్ప్లే ఫ్లెక్స్ చేస్తున్నా. పేజ్ని కూడా లోపల మళ్ళీ ఫ్లెక్స్, ఇంతకుముందు బాడీని ఫ్లెక్స్ చేసినాం కదా, బాడీలో ఉన్న ఐటమ్స్ సెంటర్ అయినాయి. మళ్ళీ పేజ్ని కూడా ఫ్లెక్స్ చేస్తాం. పేజ్ని ఫ్లెక్స్ చేసి ఫ్లెక్స్ డైరెక్షన్ ఇది ఉండండి, అది తెలుస్తుంది. డిస్ప్లే ఫ్లెక్స్ కొట్టేసిన తర్వాత ఇది అయిపోయింది కదా. మన మెయిన్ ప్రాబ్లం ఏంది, ఆ అవతార్ సైజ్ తగ్గించడం కదా. సో ఇక్కడ మనం ఈ ఇమేజ్ ట్యాగ్ కూడా ఒక ఐడి ఇచ్చుకుందాం. నేను దీనికి ఐడి అవతారాన్ని ఇస్తున్నా. అవతారాన్ని ఇచ్చిన కదా, అట్లా సెలెక్ట్ చేసుకోవడానికి ఈజీ ఉంటుందండి. అవతార్ అవతారాన్ని సెట్ చేసిన తర్వాత దీనికి విడ్త్ 12 rem. 12 rem అంటే రెమ్స్ అంటే 1 rem ఈక్వల్ టు 16 పిక్సెల్స్. 1 rem ఈక్వల్ టు 16 పిక్సెల్స్, 16. విడ్త్ 1 rem ఇచ్చిన, విడ్త్ 12 rem, హైట్ 12 rem. ఇప్పుడు ఒకసారి చూద్దాం అది ఎట్లా ఉంటుందో. సైజ్ కొంచెం చిన్న అయింది, ఇప్పుడు పర్ఫెక్ట్ కదా సైజ్. చూడండి నీట్గా ఉంది. దీంతో పోల్చుకుంటే ఇది క్లీన్గా ఉంది కదా. ఇంకోటి, మీరు ఇమేజ్కి బార్డర్ రేడియస్ ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తా.
బార్డర్ రేడియస్ కంటే ముందు నేను బ్యాక్గ్రౌండ్ని బ్లాక్ చేస్తే అప్పుడు మీకు అనిపిస్తుంది ఒకసారి. బ్యాక్గ్రౌండ్ కూడా బ్లాక్ ఒకసారి. బ్యాక్గ్రౌండ్ బ్లాక్ చేసి ఇది మన పేజ్ అసలు అట్లా ఉంది. ఇప్పుడు ఇట్లా ఉంది. బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఉంటే కనిపిస్తుంది మన పేజ్ ఇట్లా ఉంది. ఇక్కడ పేజ్ కంటెంట్ ఇట్లా కనిపిస్తుంది. మొత్తం సెంటర్లోకి చేసినాం కంటెంట్ని. కంటెంట్ ఎక్కువ అందుకే డిస్ప్లే బాడీ ఏదైతే ఉందో బాడీని డిస్ప్లే ఫ్లెక్స్ చేసినాం కదా, అప్పుడు కంటెంట్ అంతా సెంటర్లోకి వచ్చేసింది. మళ్ళీ పేజ్ని సెంటర్లో చేసినప్పుడు ఈ ఇమేజ్ కూడా సెంటర్లోకి వచ్చింది. అంతకుముందు ఇమేజ్ ఇక్కడ లెఫ్ట్లో ఉంటుండే కొంచెం, ఇప్పుడు ఇది కూడా సెంటర్లో ఉంది. నార్మల్గా నా ఇమేజ్ సర్కిల్గా ఉంది కాబట్టి నాకు ఈ బార్డర్ రేడియస్ బార్డర్ రేడియస్ 50% అని పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఇంకా మనకు ఇది ఆటోమేటిక్గా మీ ఇమేజ్ సర్కిల్ అయిపోతుంది. మీ ఇమేజ్ బాక్స్ లాగా ఉందనుకోండి, అప్పుడు ఇట్లా ఇట్లా పనికి వస్తుంది. నేను మళ్ళీ నా బ్యాక్గ్రౌండ్ని మళ్ళీ వైట్గా వేసుకుంటున్నా చూపించడానికి మీకు అంతే. వైట్ బార్డర్ రేడియస్ 50 పెట్టుకోండి రౌండ్ కావాలంటే, లేదంటే 2-3 రెమ్ ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. నేనైతే 50% అంటే కొంచెం రౌండెడ్ షేప్, రౌండెడ్ కర్వ్స్ లాగా వస్తాయి. నేను 50% పెట్టుకోండి రౌండ్. నెక్స్ట్ ఇప్పుడు ఇమేజ్ సెట్ అయిపోయింది కదా, ఇమేజ్ పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. మళ్ళీ హెచ్టిఎంఎల్కి వచ్చేసిన. హెచ్టిఎంఎల్లో ఈ వెబ్సైట్లో నెక్స్ట్ ఏముంది, ఇక్కడ ఇమేజ్ తర్వాత పేరు ఉంది, హాయ్ ఐఎమ్ చైతన్య, లేదంటే హాయ్ ఐఎమ్ సాయి తేజ అని చెప్పి. అయితే సేమ్ అదే మనం కూడా చేద్దాం. H1 ట్యాగ్ లోపల నేను హే ఇప్పుడు ఎమోజీస్ విండోస్ ప్లస్ డాట్. ఇక్కడ ఎమోజీస్లో నాకు ఈ ఎమోజీ కావాలి. నెక్స్ట్ ఇక్కడ నా దగ్గర క్యారెక్టర్ ఏం లేదు, నేను ఆర్కెట్ మంకీ అనే పెడుతున్నా. ఆర్కెట్ మంకీ ఎవరో మీకు తొందరలో తెలుస్తుంది. ఇప్పుడు వచ్చేసి చూస్తున్నాం, హాయ్ ఐఎమ్ ఆర్కెట్ మంకీ. ప్రొఫైల్ పిక్చర్ ఆర్కెట్ మంకీ ఫేస్ ఇప్పుడే రివీల్ చేయడంట. ఆర్కెట్ మంకీ ముందు చేస్తాడు, అప్పుడు ఆర్కెట్ లోగోనే పెట్టుకున్నాడు. నెక్స్ట్ ఏముందో పేజెస్కి వెళ్ళి చూసుకుందాం ఒకసారి. దిస్ ఈస్ మై ఆర్క్ పేజ్ అని చిన్న టైటిల్ ఉంది. దిస్ ఈస్ మై ఆర్క్ పేజ్ అని ఆర్కెట్ లోగో, ఇంకా దిస్ ఈస్ మై ఆర్క్ పేజ్ అని. సో ఇక్కడ కూడా చేద్దాం మనం మార్కెట్ కోసమే కదా ఎంత చేస్తుంది. సో ఆర్కెటర్స్ ఉంటే చేయండి. నేను ఇప్పుడు ఒక సెక్షన్ క్రియేట్ చేస్తాను. సెక్షన్ కూడా సేమ్ ఇట్లాంటిదే, కంటైనర్. హెడర్ ఎట్లయితే ఉందో హెడర్ ఇంకా డివ్, సెక్షన్ కూడా అట్లాంటిదో కంటైనర్. నేను ఈ సెక్షన్కి ఒక ఐడి ఇస్తా. ఐడి ఏంటంటే ఐడి ఆర్కెట్ అని ఇస్తా. ఈ సెక్షనే కొంచెం ఆర్కెట్ కోసం. దీని లోపల ఫస్ట్ దాంట్లో ఇమేజ్ ఉంది కాబట్టి ఇమేజ్ పెడతా నేను. ఇమేజ్
దీంట్లో సోర్స్ని మీరు కూడా ఇదే పెట్టండి, https // srikanth9x dot pages.dev /assets/arcade.png. సో ఇప్పుడు గో లైవ్ అని కొడదాం. ఇమేజ్ మళ్ళీ నా ఇమేజ్ అయితే ఒరిజినల్ ఇమేజ్ పెద్దగా వచ్చేసింది. ఇంత పెద్దగా రావద్దు, నాకేమో చిన్నగా కావాలి. వీళ్ళకి ఎట్లుంది, చిన్నగా ఇంత చిన్నగా ఉంది. అట్లా చిన్నగా ఎట్లా వేయాలో చూద్దాం. ఇక్కడే మన సిఎస్ఎస్ దాకా కూడా అవసరం లేదు, ఇక్కడే సోర్స్ పక్కనే విడ్త్ ఇస్తున్నాను నేను. విడ్త్ 32 అంటే 32 పిక్సెల్స్ అని. 32 మళ్ళీ హైట్ కూడా 32. చిన్నగా అయిపోయింది, చిన్నగా అయిపోయింది, సేమ్ వీళ్ళలాగా చిన్నగా అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, దిస్ ఈస్ మై ఆర్క్ పేజ్ కదా, అది రాసిద్దాం. నెక్స్ట్ ఇప్పుడు దిస్ ఇస్ మై ఆర్క్ పేజ్ అని, దీన్ని పి అని పెడతాం. పి అంటే పారాగ్రాఫ్ అని. ఇంతకుముందు ఇక్కడ H1 అని పెట్టినాం కదా, H1 అంటే హెడ్డింగ్ 1 అన్నట్టు. సో టైటిల్ చాలా టైటిల్ లాగా ఉంటుంది, H1 అంటే పారాగ్రాఫ్ లాగా ఉంటుంది. దీంట్లో నేను దిస్ ఈస్ మై ఆర్క్ పేజ్ ఇక్కడ వచ్చింది. కాకపోతే వీళ్ళ దాంట్లో ఇదంతా నేమ్ ఇమేజ్ నేమ్ కింద దిస్ మై ఆర్క్ పేజ్ కింద ఉంది, కానీ మన దాంట్లో ఇది పక్కకు వచ్చేసింది. ఈ ప్రాబ్లం ఎక్కడుందంటే సిఎస్ఎస్లో ఉంది. సిఎస్ఎస్లో పేజ్ అని ఉంది కదా, ఇక్కడ పేజ్లో ఉన్న డిస్ప్లే ఫ్లెక్స్ అని చేసినాం కదా. ఫ్లెక్స్ ఎప్పుడైతే మనం చేస్తామో, ఫ్లెక్స్లో ఉన్నప్పుడు కంటెంట్ అంతా అది హారిజాంటల్ వేసేస్తుంది. సో మనం ఫ్లెక్స్ డైరెక్షన్ని కాలం చేయాలి. ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం ఉందనుకోండి, అప్పుడు మన కంటెంట్ కాలంగా ఒక స్ట్రైట్ లైన్లో ఉంటుంది. స్ట్రైట్ లైన్లో ఉంది. అయినా సరే ఇప్పటికి కూడా చిన్న ప్రాబ్లం ఉంది. ఇక్కడ వీళ్ళ దాంట్లో దిస్ ఇస్ మై ఆర్క్ పేజ్ అని రైట్ సైడ్ ఉంది, కానీ ఇక్కడేమో మొత్తం ఇట్లా కిందకి వచ్చేసింది. దీన్ని కూడా డిస్ప్లే ఫ్లెక్స్ అని చేద్దాం దీన్ని. సో ఇక్కడ నేను ఆల్రెడీ మన సెక్షన్ని క్రియేట్ చేసినాం కదా, సెక్షన్ ఆర్కెట్ అని. ఆ సెక్షన్ని టార్గెట్ చేస్తున్నాను నేను. ఆ సెక్షన్ ఏమంటున్నాడు, డిస్ప్లే ఫ్లెక్స్ అంటారు. డిస్ప్లే ఫ్లెక్స్ అయితే ఏమైందో చూద్దాం. డిస్ప్లే ఫ్లెక్స్ అయితే ఇట్లా సైడ్కి వచ్చేసింది, ఇది పక్కకు వచ్చేసింది. ఇంకా దాన్ని అలైన్ ఐటమ్ సెంటర్ కూడా చేద్దాం. ఎందుకంటే అలైన్ ఐటమ్ సెంటర్ ఎందుకంటే ఇది సెంటర్కి లేదు, ఇది ఇమేజ్ పైన ఉంది. వీళ్ళ దాంట్లో చూస్తే ఇమేజ్ ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్ ఉంది ఇట్లా కిందికి. ఇవ్వండి, ఇక్కడ అట్లా లేదు, అక్కడ లేదు కాబట్టి అలైన్ ఐటమ్ సెంటర్, అలైన్ ఐటమ్స్ సెంటర్. సెంటర్లోకి వచ్చేసింది అలైన్ ఐటమ్స్. కాకపోతే ఇక్కడ గ్యాప్ లేదు, చూసారా? గ్యాప్ అది మొత్తం అతుక్కుపోయింది. సో గ్యాప్ ఇద్దాం, దాని గ్యాప్ అని అంటారు. గ్యాప్ నేను 0.5 రెమ్ ఇస్తున్నా. 0.5 రెమ్ అంటే 8 పిక్సెల్స్ అన్నట్టు. మీరు రెమ్నే ప్రిఫర్ చేయండి పిక్సెల్స్తో పోల్చుకుంటే. గ్యాప్ వచ్చేసింది.
గ్యాప్ వచ్చింది కానీ ఇక్కడ వెళ్దాం చూడండి, ఒక సెక్షన్కి మధ్యలో గ్యాప్ ఉంది, ఇంత గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఇక్కడ మనకు లేదు, అతుక్కుపోయింది నా పేరు ఇంక ఆర్కెట్ మంకీ ఇంకా ఇది. సో అట్లా ఉండొద్దు అంటే ఇప్పుడు ఎట్లయితే ఆర్కెట్లో గ్యాప్ ఇచ్చామో, ఆర్కెట్ అని ఒక సెక్షన్లో, ఆ పేజ్లో కూడా మనం అట్నే గ్యాప్ ఇద్దాం. పేజ్లో ప్రతి సెక్షన్కి గ్యాప్ వస్తుంది. 0.5 రెమ్, సారీ 0.5 వద్దు, చాలా చిన్నగా అయిపోతుంది. 1 రెమ్ ఇద్దాం, కొంచెం ఎక్కువ ఉండాలి సెక్షన్ మధ్య చూడడానికి. ఇప్పుడు చూద్దాం ఎట్లుంటుందో. ఇప్పుడు సెక్షన్ మీద మంచిగా ఉంది. మీరు ఇంకా 1 రెమ్ వద్దనుకుంటే 1.5 రెమ్ కూడా ఇచ్చుకోండి, 1.5 ఆర్ 2 మీ ఇష్టం. కానీ చూడండి కొంచెం మంచిగా ఉంటాడు చూసుకోండి. వన్ 1.5 లేదా 2 మీ ఇష్టం. నేనైతే 1 కొంటున్నా. నెక్స్ట్ మన సైట్ ఎక్కడ వరకు వచ్చిందో చూసుకుందాం. ఈ సైట్తో వీళ్ళతో కంపేర్ చేస్తే ఇవన్నీ క్లోజ్ చేసుకుందాం. వీళ్ళతో కంపేర్ చేసుకుంటే నేమ్ ఉంది, ఇమేజ్ ఉంది, దిస్ ఇస్ మై ఆర్క్ పేజ్ అని ఉంది, దిస్ ఇస్ మై ఆర్క్ పేజ్ అని ఉంది. నెక్స్ట్ మనకి ఇక్కడ వరకు అయిపోయినట్టే. ఇక్కడ అబౌట్ సెక్షన్కి వద్దాం. ఇంకా అబౌట్ ఒక సెక్షన్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక సెక్షన్ క్రియేట్ చేస్తుంది. ఈ సెక్షన్ ఐడి ఆర్కెట్ ఉంది, ఆర్కెట్ కింద దాని లోపల కదా దాని కింద ఇంకో సెక్షన్ క్రియేట్ చేస్తున్నా. సెక్షన్ దీనికి ఒక ఐడి ఇస్తున్నా, ఐడి అబౌట్ అని ఇస్తున్నా, ఎందుకంటే దీంట్లో అబౌట్ దీని గురించి ఉంటుంది కాబట్టి. సో నెక్స్ట్ ఈ సెక్షన్లో హూ యామ్ ఐ అని సెక్షన్ది టైటిల్ అని పెడుతున్నా. దాంట్లో H1 హూ యామ్ ఐ. సిఎస్ఎస్లో బెనిఫిట్ ఏంటంటే మనం ఒక్కసారి ఎలిమెంట్స్ మధ్యలో గ్యాప్ చేసినాం అనుకోండి, అదే ఎలిమెంట్ మధ్యలో ఆటోమేటిక్ గ్యాప్ వచ్చేస్తుంది. పేజ్ అనేది కంటైనర్ మనం క్రియేట్ చేసుకున్నాం, ఆ పేజ్లో గ్యాప్ ఇచ్చినాం కదా 1 రెమ్. ఇక్కడ దీనికి మధ్య సెక్షన్కి 1 రెమ్ గ్యాప్ వచ్చింది, దీని మధ్య కూడా 1 రెమ్ గ్యాప్ వచ్చింది. సో సెక్షన్కి దాని మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో గ్యాప్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంటుంది. సో ఇక్కడ హూ యామ్ ఐ అని ఉంది, ఆర్కెట్ మంకీ కూడా హూ యామ్ ఐ అని ఉంది. ఇప్పుడు ఆర్కెట్ మంకీ ఎవరో తెలుసుకుందాం. ఆర్కెట్ మంకీ అంటే ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు H1 ట్యాగ్లో పెట్టినాం కదా, పీ ట్యాగ్లో కంటెంట్ రాస్ ఐ లివ్ చెప్పాలి. There is no save because of humans and I live in a jungle that's no longer safe because of humans and I like bananas. About section వచ్చేసింది.
ఫ్రంట్ ఫ్యామిలీస్ వీళ్ళకి అబౌట్ సెక్షన్ అయిపోయింది. ఇంకా అబౌట్ సెక్షన్ మీరు ఇంకా రాసుకోండి. ప్రస్తుతం అయితే నేను అంతే పెట్టుకున్నా. వీళ్ళ దాంట్లో కూడా కొంచెం ఇంతే ఉంది. మీరు ఎడిట్ చేసుకుంటాను, ఇంక ఎడిట్ చేసుకోండి మీకు నచ్చినట్టు. ఇవ్వండి. నెక్స్ట్ ఏం చేయాలి? అబౌట్ సెక్షన్ తర్వాత వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ అని చెప్పి ఇవ్వండి. సో వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ సెక్షన్ని చేద్దాం ఇప్పుడు. వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ సెక్షన్ మళ్ళీ HTMLకి వచ్చేస్తున్నాయి నేను. ఇంకో సెక్షన్ క్రియేట్ చేస్తున్నాం. ఈ సెక్షన్కి ఐడి నవ్ అని ఇస్తాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా చెప్పడానికి. నవ్ దాని లోపల సెక్షన్ ఐడి నవ్ లోపల సేమ్ ఇంతకుముందు H1 ఎట్లా ఇచ్చినాం అట్లా H1 హెడ్డింగ్ ఏమి ఇస్తున్నా అంటే వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ. సో వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ హెడ్డింగ్ లాగా పెట్టేసుకున్నాం. హెడ్డింగ్ వచ్చిందో లేదో చెక్ చేద్దాం ఇప్పుడు. హెడ్డింగ్ వచ్చేసింది. వాట్ ఐఎమ్ డూయింగ్ క్వశ్చన్ మార్క్ మిస్ చేసుకున్నాం. క్వశ్చన్ మార్క్ పెడదాం. ఇది బాగుంటుంది. వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ వచ్చింది. ఇప్పుడు దీంట్లో వీళ్ళలాగా వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారో అట్లా పెట్టుకున్నారు లిస్ట్. నేను ఏం చేస్తా అంటే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసిన యూఎల్ అని ఒక ట్యాగ్. యూఎల్ అంటే అన్ఆర్డర్డ్ లిస్ట్ అని చెప్పి ఒక లిస్ట్ క్రియేట్ అవుతుంది. ఆ లిస్ట్లో LI అంటే లిస్ట్ ఐటమ్స్. మీకు సింపుల్ అర్థం అవ్వాలంటే ఇప్పుడు నేను A అని పెడుతున్నా. నెక్స్ట్ మళ్ళీ ఇంకో లిస్ట్ ఐటమ్ దాంట్లో B అని పెడుతున్నా. C అని పెడుతున్నా. ఒకసారి ఇది ఏమవుతుందో ఒకసారి చూద్దాం. అన్ఆర్డర్ లిస్ట్ పెడితే అట్లా డాట్స్ వచ్చి ABC అని వచ్చినాయి కదా. అయితే సేమ్ అట్లనే అన్ఆర్డర్ లిస్ట్ పెట్టినా కూడా అట్లా వచ్చింది. అదే ఇక్కడ UL అంటే అన్ఆర్డర్ లిస్ట్ అని. ఈ UL కాకుండా OL అని పెడితే ఏమొస్తుందో చూద్దాం. ఓ ఓ ఆర్డర్ లిస్ట్ అంటే 1 2 3 వచ్చినాయి. సో మనకి ఇప్పుడు అట్లా ఏమొద్దు, అన్ఆర్డర్ లిస్ట్ లాగానే ఉండనివ్వండి. అన్ఆర్డర్ లిస్ట్. సో లిస్ట్ ఐటమ్స్లో కంటెంట్ రాద్దాం. ఇప్పుడు నేను నౌ సెక్షన్లో ఆర్కెట్ మంకీ ఏం చేస్తుందో చూద్దాం. ఆర్కెట్ మంకీ ఏమంటుందంటే ఐఎమ్ సెర్చింగ్ ఫర్ ఏ new home because humans are destroying the one I had. ఇది ఒకటి చేస్తుందంట. ఇంకా ఏం చేస్తుందంటే
మళ్ళీ అది ఇంకో లిస్ట్లో రాద్దాం. ఐఎమ్ searching for food that helps me survive. I'm searching for food that helps me survive and avoiding the food that kills me. ఇంకా ఏం చేస్తుందంటే అది ఇంకో లిస్ట్లో రాద్దాం. ఏమంటే ఐ కీప్ మూవింగ్ ఫార్వర్డ్ learning from every mistake so I can live a little longer. I'm searching for a new home because humans are destroying the one I had. I'm searching for food that helps me survive and avoid the food that kills me. I keep moving forward, learning from every mistake so I can live a little longer. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం, ఏమైతే చూద్దాం. గో లైవ్. మన లిస్ట్ వచ్చేసింది. ఇది ఇంకా చూడడానికి కొంచెం అట్లా లేదు, కానీ మనం అన్నీ కలిపి ఒకసారి సెట్ చేసుకుందాం. ఈ కంటెంట్ ఎట్లా సెట్ చేద్దాం నీట్గా. ఫాంట్ సైజ్ అవన్నీ ఇంక్రీజ్ చేసి ప్రస్తుతానికి అయితే కంటెంట్ని ఫిల్ చేసుకుందాం. క్లోజ్ చేసేద్దాం. నెక్స్ట్ ఏముంది ఇక్కడ ఉంది, ఫ్రెండ్స్ ఉంది, ఫ్రెండ్స్ సెక్షన్ ఉంది. ఫ్రెండ్స్ సెక్షన్, ఆ ఫ్రెండ్స్ సెక్షన్ని క్రియేట్ చేద్దాం. ఇప్పుడు సెక్షన్ అయిపోయింది. కింద ఇంకో సెక్షన్. ఈ సెక్షన్కి ఐడి నేను ఫ్రెండ్స్ అని ఇస్తున్నా. ఫ్రెండ్స్, ఇక్కడ H1 ట్యాగ్ బట్టి హెడ్డింగ్ ఇద్దాం. హెడ్డింగ్లో ఏంది, ఫ్రెండ్స్, మై ఫ్రెండ్స్. చూద్దాం. మై ఫ్రెండ్స్ అని వచ్చేసింది. నెక్స్ట్ ఇంకా ఫ్రెండ్స్కి ఇట్లా లిస్ట్ పెట్టాలి కదా, లింక్ పెట్టాలి కదా. ఇట్లా ఫ్రెండ్స్ని క్లిక్ చేసినామంటే శ్రీకాంత్ ఉంది. శ్రీకాంత్ క్లిక్ చేస్తే శ్రీకాంత్ నా పేజ్ ఓపెన్ అయింది. సో ఇట్లా మనం చేసుకోవాలంటే ఇది నా సైటు, కానీ మనం ఇంకా బిగినర్ లెవెల్లో ఉన్నాం కాబట్టి మీ సైట్ ఇట్లా బిల్డ్ చేయడం చూపిస్తున్నాం. తర్వాత మీరు కూడా అట్లా చేసుకుందరు. సో అట్లా లింక్ ఉండాలంటే యాంకర్ ట్యాగ్ కావాలి. యాంకర్ కంటే ముందు సేమ్ ఇట్లా నవ్ సెక్షన్లో ఎట్లయితే ఇట్లా లిస్ట్ ఐటమ్స్ పెట్టినామో ఇక్కడ మనం ఫ్రెండ్స్ లిస్ట్ క్రియేట్ చేసుకుందాం. ఫస్ట్ యూఎల్ అని క్రియేట్ చేసుకుందాం. తర్వాత దాంట్లో LI లిస్ట్ ఐటమ్, UL
దీంట్లో ఒక ఐటమ్, లిస్ట్ ఐటమ్. ఈ లిస్ట్ ఐటంలో ఇప్పుడు ఫ్రెండ్స్ పేరు కావాలి. శ్రీకాంత్ అనుకోండి. శ్రీకాంత్ అని పేరు వచ్చింది కాబట్టి లింక్ కాదు ఇది, వెళ్తే నా పేజ్కి వెళ్తలేదు. ఆ పేజ్కి యాంకర్ ట్యాగ్ ఉంటుంది, యాంకర్ ట్యాగ్ వాడదాం. నా పేరు తీసేద్దాం. లిస్ట్ ఐటమ్ లోపల ఏ ట్యాగ్ అని ఉంటుంది. ఏ ట్యాగ్ దాన్ని ఎట్లా అంటే డైరెక్ట్ చూపిస్తే ఇట్లా షార్ట్ కట్స్ వద్దు, డైరెక్ట్ ఏ క్లోజ్, ఏతో క్లోజ్ చేసుకోవాలి. దాని లోపల హెచ్ఆర్ఈఎఫ్ అని పెట్టాలి. అంటే దానికి లింక్ ఎక్కడికి వెళ్ళాలని చెప్పడానికి. నా లింక్ ఇది https://srikanth-mynex.pages.dev. ఇది నా పేజ్. ఇంకా ఇక్కడ ఇక్కడ కనిపిస్తుందా, ఏ ట్యాగ్కి లోపల ఏ ట్యాగ్లో నా లింక్ పెట్టినా ఏ ట్యాగ్ లోపల నా పేరు రాస్తుంది. ఇప్పుడు పోర్ట్ని కిల్ చేస్తా, గో లైవ్. ఇక్కడ వచ్చేసింది చూసారా. ఇప్పుడు క్లిక్ చేసినాం అనుకోండి, ఏదో మిస్టేక్ చేసిన కోడ్లో. శ్రీకాంత్ నెక్స్ట్ పేజెస్ మిస్టేక్ ఏంటంటే ఇక్కడ శ్రీకాంత్లో ఏ పెట్టలేదు నేను. ఏ ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ఇప్పుడు ఫ్రెండ్స్ లిస్ట్లో శ్రీకాంత్ యాడ్ అయిపోయింది. దీంట్లో మిస్టేక్ ఇంకా క్లియర్ చేయలేదు నేను. ఇంకొక ఏకి ఎక్స్ట్రా వచ్చేసింది, కొంచెం మిస్టేక్ ఎక్కువనే అయిపోతుంది. ఇప్పుడు వెళ్తుంది, పేజ్ వచ్చేసింది. కాకపోతే ఇక్కడ గమనించండి, మళ్ళీ చూపిస్తా ఒకసారి అది ఏమైందో. ఇట్లా శ్రీకాంత్ అని కొట్టినప్పుడు క్లిక్ చేస్తే ఇక్కడ మీ ట్యాగ్ క్లోజ్ అయిపోయింది. మీ ట్యాబ్ క్లోజ్ అయిపోయి నాది ఓపెన్ అయింది, కానీ మీది క్లోజ్ అయిపోయింది. అట్లా క్లోజ్ కావద్దు అనుకుంటే మీదే ఉండాలి, మీది కనిపించాలంటే, అట్లా క్లోజ్ కాకుండా ఉండాలంటే ఇక్కడే రండి. లింక్ ఏదైతే రాసిన లింక్ హెచ్ఆర్ఎఫ్ లాగానే టార్గెట్ అని రాయండి. ఒకటి టార్గెట్లో _బ్లాంక్ అంటే ఆ పేజ్ని న్యూ ట్యాబ్లో ఓపెన్ చేస్తుంది అది. ఇప్పుడు చూద్దాం, న్యూ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది మీ పేజ్ క్లోజ్ కాకుండా. ఉంది శ్రీకాంత్, నీ పేజ్ అట్లనే ఉంది కానీ శ్రీకాంత్ న్యూ ట్యాబ్లో ఓపెన్ అయ్యండి. సో అట్లా చేసుకొని పనికి వస్తుంది. టార్గెట్ అట్లా అయిపోయిందిగా. నెక్స్ట్ ఏముంది, ఇంకా ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళని యాడ్ చేసుకుంటూ పోవచ్చు. సేమ్ ఇట్నే లింక్ రాసుకోండి, వాళ్ళ ఐడి రాసుకోండి, టార్గెట్ బ్లాంక్, వాళ్ళ పేర్లు ఇట్లా రాసుకుంటూ వెళ్ళండి. ఇప్పుడైతే శ్రీకాంత్ ఒకడే ఉన్నాడు. సో ఫ్రెండ్ లిస్ట్ కంప్లీట్. నెక్స్ట్ ఆ సైట్లోకి వెళ్ళి చూద్దాం వీళ్ళ సైట్లోకి ఎట్లా ఉందో. ఫ్రెండ్ లిస్ట్ అయిపోయిన తర్వాత మై ప్రాజెక్ట్స్ అని ఉంది. వాళ్ళ ప్రాజెక్ట్స్ ఏం చేస్తే వాళ్ళు ఇంకా ఏం చేయలేదు కూడా, కమింగ్ సూన్స్ అని పెట్టుకోరు. ఆర్కెట్ మంకీ కూడా ఇంకా ఏం చేయలేదు, సో అది కూడా కమింగ్ సూన్ అని పెడుతుంది. సో ఆర్కెట్ మంకీ ఆ సెక్షన్కి నేను ప్రాజెక్ట్ అని ఇస్తున్నా, ప్రాజెక్ట్స్ అని చెప్పి సెక్షన్ ఇచ్చిన. దాంట్లో H1 ట్యాగ్ లోపల హెడ్డింగ్ మై ప్రాజెక్ట్స్ అని హెడ్డింగ్ పెట్టాను.
మై ప్రాజెక్ట్స్ అని హెడ్డింగ్ పెట్టాం కదా, ఇంకా సేమ్ దానిలాగానే చేద్దాం, వీళ్ళలాగానే. మళ్ళీ VS కోడ్కి వచ్చేస్తే ఇక్కడ కూడా ఒక లిస్ట్ ప్రిపేర్ చేద్దాం. ప్రాజెక్ట్ లిస్ట్ లాగా ఉంటుంది కదా, సో ఫ్రెండ్ లిస్ట్ ఎట్లయితే క్రియేట్ చేసినామో ప్రాజెక్ట్లో లిస్ట్ అట్లా క్రియేట్ చేసుకున్నాం. లిస్ట్ LI ఐటమ్స్, దీని లోపల ఏ ట్యాగ్. ఇంకా ఎందుకంటే మన ఫ్రెండ్ పర్సనల్ వెబ్సైట్ ఎట్లయితే వెళ్ళామో ఇక్కడ నుంచి మన ప్రాజెక్ట్ వెబ్సైట్కి వెళ్ళాలి. సో ప్రాజెక్ట్ ఏమీ లేదు కాబట్టి ప్రస్తుతానికి సింపుల్గా హ్యాష్ ట్యాగ్ అనే పెట్టేయండి, అది మీ పేజ్ ఓపెన్ అవుతుంది. ఏమైనా ఉంటే మీ ప్రాజెక్ట్ ఒక లింక్ ఇక్కడ పెట్టండి హ్యాష్ ట్యాగ్ బదులు. హ్యాష్ ట్యాగ్ ఏంటంటే మళ్ళీ మన సైటే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను కమింగ్ సూన్ అని పెడుతున్నా టెక్స్ట్ని, మీ కమింగ్ సూన్ బదులు అక్కడ మీ టెక్స్ట్ మీ ప్రాజెక్ట్ పేరు పెట్టండి చేసి ఉంటే, లేదంటే కమింగ్ సూన్. ఇంకా దీన్ని కూడా టార్గెట్ బ్లాంకే వేసుకుందాం డిఫాల్ట్గా, న్యూ పేజ్లో ఓపెన్ అయ్యేటట్టు. టార్గెట్ బ్లాంక్. ఇప్పుడు రన్ చేద్దాం. ఇక్కడ ప్రాజెక్ట్ ఉంటే హ్యాష్ తీసి మీ కోడ్, మీ URL వచ్చింది. కమింగ్ సూన్ మన పేజే ఓపెన్ అయింది చూసారా, వేరే కాదు, వీళ్ళు కూడా అంతే కమింగ్ సూన్, వీళ్ళ పేజ్ కూడా అంతే, ఇదే ఓపెన్ అవుతుంది. కమింగ్లో ఒక ఎక్కువ అయిపోయింది, తగ్గిద్దాం. ప్రాజెక్ట్ సెక్షన్లో అయిపోయింది. నెక్స్ట్ టైం ఇంకా ప్రాజెక్ట్స్ ఇంకేమైనా లిస్ట్లో యాడ్ చేసుకుని ఉంటే ఇట్లా పెట్టేసేయండి. కింద లిస్ట్ ఐటమ్ పెట్టి ఏలో హ్యాష్ ట్యాగ్ రిఫరెన్స్లో హ్యాష్ తీసి మీ కోడ్, మీ URL, తర్వాత ప్రాజెక్ట్ పేరు. ఇప్పుడు ఏం లేవు కాబట్టి కమింగ్ సూన్ పెట్టి కమింగ్ సూన్ బదులు అక్కడ మీ ప్రాజెక్ట్ పేరు పెడితే బాగుంటుంది. అయిపోయింది. ఇంకేముంది, ప్రాజెక్ట్ సెక్షన్ కూడా అయిపోయింది. ప్రాజెక్ట్ సెక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్ కాంటాక్ట్ సెక్షన్. ఇంకా కాంటాక్ట్ సెక్షన్ చూద్దాం. ఈ సెక్షన్ కూడా ఒక ఐడి ఇద్దాం. సెక్షన్ ఐడి కాంటాక్ట్. సో దీంట్లో H1 ట్యాగ్ ఇస్తే సే హాయ్ టు మీ ఆన్, అంతే ఉంది. అక్కడ కూడా వాళ్ళ సైట్ కూడా టెక్స్ట్ సే హాయ్ టు మీ ఆన్, సే హాయ్ టు మీ ఆన్. సైట్స్ కొంచెం ఎక్కువ అయిపోయినాయి, క్లోజ్ చేద్దాం. దీంట్లో ఇంకా వీళ్ళ లిస్ట్ పెట్టుకున్నాడు. వద్దా ఉండని కామన్ ఏమైంది అప్పుడు నాకు ఆడ సే హాయ్ టు మీ ఆన్, హాయ్ పక్కన ఒక కామా ఇచ్చుకుందాం, ఇంగ్లీష్కి రామర్కి బాగుంటుంది. సే హాయ్ టు మీ ఆన్. ఇప్పుడు ఇక్కడ నౌస్ ఫ్రంట్ సెక్షన్, ప్రాజెక్ట్ సెక్షన్, కాంటాక్ట్ సెక్షన్ మొత్తం అంతా సేమే ఉంటుంది. జస్ట్ లిస్ట్ ఐటమ్స్ క్రియేట్ చేసుకోవాలి, దాంట్లో మన లింక్స్ అక్కడ పెట్టుకోవాలి. లిస్ట్ ఐటమ్ పెడుతున్నా, ఏ యాంకర్ ట్యాగ్. ఇక్కడ ఫస్ట్ ట్యాగ్ మెయిల్ చేయాలి కదా, ఆర్కెట్ మంకీకి మెయిల్ చేయాలని ఉద్దేశం ఉంటే దీన్ని చేయండి. ఇక్కడ ఆర్కెట్ మంకీ @gmail.com. మీరు కూడా ఇట్లా HREF లింక్ ఏంటంటే మెయిల్ టు అని టెక్స్ట్ పెట్టి కాలం పెట్టి ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి archetmonkey@gmail.com. ఇక్కడైతే సో నేను టెక్స్ట్ మెయిల్ అని పెడుతున్నాను. ఇక్కడ మెయిల్. సేమ్ అట్లే ఆర్కెట్ మంకీకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యాలనుకుంటే చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ ఇట్లా రాస్తారు, https://
Instagram instagram.com/arket monkey ఆర్ సెట్ కాదు అది ఆర్కెట్ ఏ సౌండ్ రావాలి. సో ఆర్కెట్ మంకీ అదేంది ఇన్స్టాగ్రామ్ కాబట్టి ఇన్స్టాగ్రామ్ అని టెక్స్ట్ పెడుతున్నాను నేను ఇక్కడ. సేమ్ ఇట్నే మనకి ట్విట్టర్లో కూడా అకౌంట్ ఉంది, ఇది కూడా లిస్ట్ ఐటమ్ పెడతా. మళ్ళీ దాంట్లో HIFNX.com, ట్విట్టర్ని ఇప్పుడు ఎక్స్ కదా, x.com. అంతకంటే ముందు x.com ముందు https://x.com/arket monkey. సో అది ఏంది ఎక్స్ కదా, ఎక్స్ బ్రాకెట్లో ట్విట్టర్ అని పెడుతున్నా. ట్విట్టర్ ఇప్పుడు రన్ చేసి చూద్దాం అది ఏమవుతుందో. ఇంకోటి, ఈ లింక్స్ ఏవైతే ఉన్నాయో కొత్త పేజ్లో ఓపెన్ అవ్వాలిగా, కొత్త ట్యాబ్లో ఓపెన్ అవ్వాలిగా. సో టార్గెట్ కూడా సెట్ చేద్దాం, target_blank. ఇన్స్టాగ్రామ్ కూడా టార్గెట్ సెట్ చేయకపోతే న్యూ ట్యాబ్లో ఓపెన్ కాదు, మీ సైట్ క్లోజ్ అవుతుంది అనవసరంగా. మళ్ళీ దాన్ని బ్యాక్ రావడం ఎందుకు, బ్లాంక్. టార్గెట్ ఇప్పుడు రన్ చేద్దాం. ఇక్కడ అంతా వచ్చేసింది, మెయిల్ అని ఉంది. మెయిల్ క్లిక్ చేస్తే నేను మెయిల్ ఓపెన్ అయింది. మెయిల్ ఓపెన్ అవుతుంది క్లిక్ చేస్తే. కాకపోతే ల్యాప్టాప్లో నేను ఇంకా అకౌంట్ సెటప్ చేయలేదు. ఇన్స్టాగ్రామ్ ఆర్కెట్ మంకీ వచ్చింది, ఆర్కెట్ మంకీ ఇన్స్టాగ్రామ్. ఈరోజే క్రియేట్ చేసిన అకౌంట్, 0 పోస్ట్, 0 ఫాలోవర్స్, 0 ఫాలోయింగ్స్. కుదిరితే ఫాలో చేసుకోండి. ట్విట్టర్ కూడా ఉంది, ట్విట్టర్ ఆర్కెట్ మంకీ ఫాలో చేసుకోండి. సో నెక్స్ట్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఏదైతే ఉందో ఇక్కడ ఆర్కెట్ మంకీ అనేది మీ యూజర్ నేమ్. ఆర్కెట్ మంకీని రీప్లేస్ చేసి మీ యూజర్ నేమ్ పెట్టుకోండి. ఇక్కడ archetmonkey@gmail.com చేసి మీ మెయిల్ పెట్టుకోండి. సో నెక్స్ట్ మనం ఏం చేయాలో ఆ సైట్ని రిఫరెన్స్ కింద చూసుకుందాం. డిజైన్ గురించి ఆలోచించకండి, డిజైన్ లాస్ట్లో సెట్ చేద్దాం. ఇక్కడ ఇది చూడు, డిజైన్ ఉంది కదా, స్ట్రైట్ లైన్లో ఉంది. వీళ్ళ దాంట్లో బాక్స్లో ఉంది. ఈ గ్రిడ్ ప్యాటర్న్ ఎట్లా వేయాలో తర్వాత వద్దాం. అందుకని లాస్ట్ ఏముంది, థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ అని ఉంది. ఫుటర్, ఈ ఫుటర్ సెట్ చేద్దాం. నెక్స్ట్ అన్ని సెక్షన్ కింద ఫుటర్ అని ఒక సెక్షన్, ఆ సెక్షన్లో H1 వద్దు, నేను H2 పెడదాం కొంచెం చిన్నగా. థ్యాంక్స్ ఫర్ విజిటింగ్. H1 అంటే కొంచెం చిన్నగా ఉంటుంది H2తో పోలిస్తే. విజిటింగ్ ఇప్పుడు కింద లాస్ట్ అప్డేట్ టెక్స్ట్ ఉండే కదా, ఆ టెక్స్ట్ కూడా సెట్ చేద్దాం. పీ ట్యాగ్లో ఉంది అది. లాస్ట్ అప్డేటెడ్ ఎప్పుడంటే ఈరోజు అయితే ఫిబ్రవరి
ఫిబ్రవరి 8 ఫిబ్రవరి 8 2026 సారీ 46 కాదు 26 లాస్ట్ అప్డేటెడ్ ఫిబ్రవరి 8 2026 వీళ్ళలాగే. కాకపోతే అంతా ఓకే, కాకపోతే అది ఫిబ్రవరి 8 2026 అనే డేట్ కాబట్టి మనం దీన్ని ఒక ట్యాగ్ లోపల సెండ్ చేయాలి. సో బ్రౌజర్కి క్లియర్గా అర్థం కానీ కదా ఒక టైం డేట్ అన్నట్టు. దానికి టైం ట్యాగ్ అని ఉంటుంది. ఈ టైం ట్యాగ్ లోపల డేట్ టైం అని ఉంది కదా, టైం ట్యాగ్ దాని లోపల డేట్ టైం అని సెట్ చేస్తాం. దీంట్లో మనం 2026 ఇయర్ని 02 ఫిబ్రవరి 08 డేట్ ఇది సెట్ చేసుకొని ఈ ఫిబ్రవరి 8ని దాని లోపల సెట్ చేసుకోవాలి. దీన్ని టైం ట్యాబ్ లోపల పెట్టాలి. ఫిబ్రవరి 8 2026 ఏంటంటే అది డేట్ టైం అని తెలియడానికి అంతే. ఇక్కడ స్పేస్ అట్నే ఉంచండి. ఇప్పుడు రన్ చేద్దాం. ఇప్పుడు రన్ చేసిన నో చేంజ్, జస్ట్ బ్రౌజర్కి తెలవడానికి, బ్రౌజర్కి టైం చెప్పడానికి అంతే. ఓకే, ఇప్పుడు అంతా పర్ఫెక్ట్, చూడడానికి అంతా విజువల్లీ సిమిలర్గా ఉంది, కానీ కాకపోతే కొంచెం కొంచెం కొన్ని చేంజెస్ చేయాలి. ఇంకా వీటిలో చేంజెస్ ఏమైనా మనం ఒకసారి చూసుకుందాం. ఈ పేజ్ని రిఫరెన్స్ కింద తీసుకుంటే ఆర్కెట్ మనకి ఈ పేజ్ని రిఫరెన్స్ కింద తీసుకుంటే ఇక్కడ ఫస్ట్ ఈ లిస్ట్ ఐటమ్ ఉంది కదా, లిస్ట్ ఐటమ్ మరీ లెఫ్ట్ సైడ్ ఎక్కువ వచ్చేసింది. సో లెఫ్ట్ ఉండి ఎక్కడ దానికి కొంచెం రైట్కి జరుపుదాం. సో రైట్కి జరపాలంటే సిఎస్ఎస్లోకి వెళ్ళిపోదాం. ఇంకా అది యూఎల్ ట్యాగ్ కదా, సో ఇక్కడ నేను యూఎల్ని సెలెక్ట్ చేసిన, యూఎల్ ఎలిమెంట్స్. యూఎల్ అని ఏం ఐడి లేకుండా సెలెక్ట్ చేసిన అంటే హెచ్టిఎంఎల్లో ఎన్ని యూఎల్స్ అయితే ఉన్నాయో అన్నిటికీ ఇదే అప్లై అవుతుంది. సో నేను మార్జిన్ ఇస్తున్నా, మార్జిన్ నాకు లెఫ్ట్ సైడ్లో కావాలి. మార్జిన్ లెఫ్ట్ ఎంత అంటే నాకు 1 రెమ్ తీసుకుంటున్నాను నేను, 1 రెమ్. ఇప్పుడు ఒకసారి రన్ చేసేద్దాం. మార్జిన్ 1 రెమ్ ఎంఎస్ ఎంత ఉందో. పర్ఫెక్ట్ ఉంది కదా, కరెక్ట్ నీట్లీ అలైన్ అయి ఉంది దానికి. ఇప్పుడు ఇంకా ఇదైతే అలైన్లో వచ్చేసింది. కానీ నెక్స్ట్ ఇక్కడ ఒక సింపుల్ లిస్ట్ లాగా లేకుండా గ్రిడ్ లాగా ఉంది. ఇది గ్రిడ్ ఈ మై ఫ్రెండ్స్ ప్రాజెక్ట్లో గ్రిడ్ లాగానే ఉంటుంది, కాకపోతే లిస్ట్ ఐటమే ఒకటి ఉంది కాబట్టి అట్లా ఉంది. ఇంకా ఎక్కువ యాడ్ అయిపోతుంటే ఇట్లా గ్రిడ్ లాగా వచ్చేస్తుంది. సో గ్రిడ్ వేయాలంటే మనం దీనిలోకి వెళ్దాం. ఫస్ట్ మళ్ళీ వేసుకోవడం, కాకపోతే మనకి ఇది ఒక్కటే గ్రిడ్ లాగా రావాలి. ఈ కాంటాక్ట్ సెక్షన్, ప్రాజెక్ట్ సెక్షన్, ఇంకా ఫ్రెండ్స్ సెక్షన్, ఈ వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ సెక్షన్ వద్దు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఓన్లీ యూఎల్ వాడినా అనుకోండి, నౌ సెక్షన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. నౌ సెక్షన్ ఎఫెక్ట్ కావద్దంటే నేను ఏం చేస్తా, ఈ యూఎల్కి ఇక్కడ క్లాస్ ఇస్తా. ఐడి లాగానే క్లాసెస్, ఐడి ఒకే ఎలిమెంట్ పనికి వస్తుంది, అన్ని ఎలిమెంట్స్కి ఏనికి రాదు. నేను క్లాస్ ఇచ్చిన అనుకో, ఒకటే నేమ్ అన్ని ఎలిమెంట్స్కి ఇచ్చుకుంటూ పోవచ్చు. నేను ప్రాజెక్ట్ సెక్షన్లో ఉన్న యూఎల్కి నేను లిస్ట్ అనే ఒక ఐడి ఇస్తున్నా. లిస్ట్ అని ఒక ఐడి ఇచ్చిన, కాంటాక్ట్ సెక్షన్లో ఉన్న యూఎల్కి క్లాస్ లిస్ట్ అని ఒక నేమ్ ఇచ్చిన. అట్నే మై ఫ్రెండ్స్లో ఉన్న యూఎల్కి కూడా క్లాస్ లిస్ట్ అని ఇచ్చిన. ఇప్పుడు మనం సిఎస్ఎస్లోకి వెళ్తే, సిఎస్ఎస్లో ఇక్కడ పేజ్లో చూసుకున్నట్లయితే పేజ్ అవతార్ని అది ఐడి కాబట్టి హ్యాష్ ట్యాగ్తో సింబలైజ్ చేసినాం కదా. దీంట్లో డాట్ వాడాలి. క్లాస్ అంటే డాట్, లిస్ట్, క్లాస్ నేమ్ లిస్ట్.
మళ్ళీ కర్లీ బ్రాక్స్ ఓపెన్ చేసి ఇలా రాస్తే ఇలా ఏం రాస్తున్నా అంటే మన డిస్ప్లే గ్రిడ్ కావాలి కదా, సో దాన్ని డిస్ప్లే గ్రిడ్ అనే అంటారు. డిస్ప్లే గ్రిడ్, ఒక గ్రిడ్ ఫామ్ అయిపోతుంది. కాకపోతే ఆ గ్రిడ్కి ఎన్ని కాలమ్స్ ఉండాలని డిసైడ్ చేయాలి మనం. ఎన్ని కాలమ్స్, ఆ సైట్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయో ఒకసారి చూసుకుందాం. 2 కాలమ్స్ ఉన్నాయి, 2. నేను 2 తీసుకుంటా కాలమ్స్. గ్రిడ్ డాష్ టెంప్లేట్ కాలమ్స్. వన్ ఎఫ్ఆర్ అంటే 1 ఫ్రాక్షనల్ యూనిట్, అంటే ఎంతైతే స్పేస్ ఉందో దాన్ని 1 ఫ్రాక్షన్ కింద డివైడ్ చేస్తుంది. 1 ఎఫ్ఆర్ 1 ఎఫ్ఆర్ 2 కాలమ్స్ ఉన్నాయి, 2 ఫ్రాక్షనల్ యూనిట్స్ కింద డివైడ్ చేసుకుని, సో 2 కాలమ్స్. 1 ఎఫ్ఆర్ ఒక కాలమ్కి, 2 ఎఫ్ఆర్ ఇంకో కాలమ్. స్పేస్ ఇవ్వండి, ఇంకేముంటుంది దాంట్లో. ఇంకా రోస్ ఆటోమేటిక్, నేను మీకు లిస్ట్లో ఎంత ఆడైతే అన్ని రోస్ వచ్చేస్తుంటాయి. ఇట్లా కాలమ్స్ 1, 2 వస్తుంటాయి, కానీ రోస్ మీ ఇష్టం ఎన్నైనా వస్తుంటాయి. సో రోస్కి ఏం సెట్ చేస్తే రో ఆటోమేటిక్. ఇంకా ఇప్పుడు చూద్దాం, ఒకసారి రన్ చేసి చూద్దాం ఎట్లయిందో అది. ఇంతవరకు ఇది బాగుంది. కాకపోతే వీటి మధ్య కూడా గ్యాప్ ఉంటే కొంచెం బాగుంది అనుకుంటా కదా. ఇక్కడ మరీ దగ్గరకు వచ్చేసింది కదా, గ్యాప్ ఇద్దాం. గ్యాప్ నేను 0.5 mm ఇస్తున్నాను, అంటే 8 పిక్సెల్స్ అన్నట్టు. 0.5 mm. గ్యాప్ వచ్చింది కదా, నీట్గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ లిస్ట్ ఐటమ్స్ ఉన్నాయి కదా, లిస్ట్ ఐటమ్స్ ఇక్కడ డాట్స్ ఉంటే అది బోరింగ్ ఉన్నాయి. డాట్స్ కాకుండా ఒక ఎమోజీ పెడితే ఎట్లా ఉంటుంది? మనం ఒక ఎమోజీ పెడదాం ఇప్పుడు. ఆ ఎమోజీని, సో అది లిస్ట్ ఐటమ్ కాబట్టి నేను LI ట్యాగ్తోనే చేస్తున్నా టార్గెట్. సో అన్ని లిస్ట్ ఐటమ్స్కి అది అప్లై అయిపోతుంది. దానికి ఏం వాడాలంటే లిస్ట్ డాష్ స్టైల్ టైప్. దీని లోపల కొటేషన్ మార్క్స్ లోపల నేను ఒక ఎమోజీ పెడతా ఇప్పుడు. మంకీ అని సెర్చ్ చేయండి. మంకీ ఎమోజీ. ఇప్పుడు రన్ చేసి చూద్దాం అది ఎట్లా ఎంతో. మంకీస్ వచ్చేసినాయి. ఈ మంకీ ఉంటే బాగుంది. సో ఒక్కదానికి పెడితే అన్నిటికి వచ్చేసినాయి, ఎందుకంటే ఇవన్నీ లిస్ట్ ఐటమ్స్ని సెలెక్ట్ చేసినాం. LI ట్యాగ్ని సెలెక్ట్ చేసినాం కాబట్టి దాంట్లో సెట్ చేసి అన్నిటికీ మారిపోయాయి. ఈ ఎమోజీ బాగుందంటే ఇది, లేకపోతే వేరేది కూడా ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఇంకో మంకీ ఉంది ఇక్కడ, అది బాగుంది, ఇది బాగుందో చూస్తా ఒకసారి. ఇది బాగుంది, ఇదా? ఈ ఎమోజీ ఫిక్స్ అయిపోతున్నా ఎప్పుడైతే నేను. అట్లనే ఇప్పుడు ఎమోజీ ఫిక్స్ చేసిన తర్వాత ఇక్కడ ఎమోజీకి మన లిస్ట్ ఐటమ్కి మధ్య గ్యాప్ కొంచెం తగ్గిపోయింది.
ఆ గ్యాప్ని కొంచెం పెడదాం. మరి గ్యాప్ లేకపోతే రెండు మిక్స్ అయిపోయినాయి, లిస్ట్ ఐటమ్ పాయింట్లోకి లేదు. సో నేను నెక్స్ట్ ఏం రాస్తాను అంటే ప్యాడింగ్ ఇస్తాను లిస్ట్కి. ప్యాడింగ్ 0.25 ఎంఎస్ ఇస్తున్నా, మరి ఎక్కువ కాకుండా కొంచెమే. ఇప్పుడు రన్ చేసేవాడు కొంచెం పర్ఫెక్ట్ నీట్ ఉంది. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ లింక్ ట్యాగ్స్ ఉన్నాయి కదా, దీనికి ఒక కలర్ ఫిక్స్ చేసుకుందాం. సో మళ్ళీ నేను ఏం చేయండి, జస్ట్ ఏ ట్యాగ్ని సెలెక్ట్ చేస్తున్నా. సో ఏలో లింక్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ చేంజ్ అయిపోవాలి. కలర్ ఏమనుకుంటున్నా అంటే ఇనిషియల్లీ కలర్ ఏమనుకుంటే బ్లూ అని అనుకుంటున్నాం, మీరు చేంజ్ చేసుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. నేను బ్లూవే పెడుతున్నా. ఇంకోటి నా ఇది చూడండి ఒకసారి, లింక్స్ అన్నిటికీ అండర్లైన్స్ ఉన్నాయి. అండర్లైన్స్ ఆ అండర్లైన్స్ వద్దు, నాకైతే నచ్చలేదు. ఆ అండర్లైన్స్ తీసేద్దాం. నచ్చితే ఉంచుకోండి, వద్దు లింక్స్ అండర్లైన్ వద్దు అనుకుంటే ఇది చేయండి. డెకరేషన్ నన్ వద్దు, రిమూవ్ చేసిన మొత్తం. ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో. నన్ ఏం లేదు, డెకరేషన్స్ ఏం లేవు. సైట్ ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. మన సైట్ అయిపోయినట్టే, కాకపోతే ఫాంట్స్ మిస్ అవుతున్నాయి. ఇక్కడ మంచి మంచి ఫాంట్స్ ఉన్నాయి. ఈ వెబ్సైట్ ఫాంట్స్ నాకు బాగా నచ్చినాయి. సో ఈ ఫాంట్స్ మనం తీసుకొద్దాం. ఫాంట్స్ కోసం మనం గూగుల్ ఫాంట్స్కి వెళ్దాం. గూగుల్ ఫాంట్స్లో మంచి మంచి ఫాంట్స్ దొరుకుతాయి. మీకు నచ్చిన ఫాంట్స్ చూస్ చేసుకోండి. నేనైతే మీకు నచ్చితే 2 ఫాంట్స్ సెలెక్ట్ చేసుకోండి. నాకు ఇన్స్ట్రుమెంట్ సెరిఫ్ నేను గెట్ చేసుకుంటున్నా. గెట్ ఫాంట్ అని క్లిక్ చేయండి ఇక్కడ. అప్పుడు మీకు ఇక్కడ కార్ట్లో యాడ్ అవుతుంది ఒకటి. సేమ్ అట్నే నాకు ఇంకొక ఫాంట్ కావాలి, ఇన్స్ట్రుమెంట్ సాన్స్. నేను అందుకంటే నా వెబ్సైట్ 2 ఫాంట్లు వాడుతున్నా. కార్ట్లో 2 ఫాంట్స్ వచ్చేసినాయి కాబట్టి ఇంకా కార్ట్లో ఇక్కడ గెట్ ఎంబెడెడ్ కోడ్ అని ఉంది. మీరు కూడా ఇట్లనే ఒక నచ్చిన 2 ఫాంట్స్ని చూస్ చేసుకోండి. ఒకటి హెడ్డింగ్స్ కోసం, ఇంకోటి నార్మల్ పారాగ్రాఫ్స్ కోసం. నేను 2 సెట్ చేసుకున్నా. ఇప్పుడు గెట్ ఎంబెడెడ్ కోడ్ అని ఉంది, అది క్లిక్ చేస్తే ఇంపోర్ట్ అని ఉంటుంది. ఇంపోర్ట్ని క్లిక్ చేయండి. ఇంపోర్ట్లో కనిపిస్తున్న కోడ్ని కాపీ చేసుకోండి. ఇక్కడ ఈ కోడ్ని కాపీ చేసుకొని మన సిఎస్ఎస్లో మొత్తం లైన్ నెంబర్ 1లో టాప్లో పెట్టండి. టాప్ ఈ స్టార్ కంటే పైన ఇక్కడ లైన్ నెంబర్ 1లో Ctrl+V. కాకపోతే ఈ స్టైల్ ట్యాగ్ అవసరం లేదు ఇక్కడ, ఇది హెచ్టిఎంఎల్ది ట్యాగ్. ఎందుకంటే అది ఏమనుకుందంటే మన హెచ్టిఎంఎల్లోనే ఇంపోర్ట్ చేస్తాం డైరెక్ట్గా స్టైల్ వాడుకొని. మనకు ఆల్రెడీ ఈ స్టైల్ షీట్ సిఎస్ఎస్ ఆల్రెడీ హెచ్టిఎంఎల్తో లింక్ ఉంది కాబట్టి ఇంకా మనకి ఇది అవసరం లేదు. ఆ 2 ఫాంట్స్ ఇక్కడ మనం ఇంపోర్ట్ చేస్తున్నాం మన ఫైల్లో గూగుల్ నుంచి తెచ్చి. నెక్స్ట్ అయిపోయింది. అయితే మనం దీన్ని చూద్దాం ఎట్లా పనిచేస్తుంది. బాడీలో నేను సెట్ చేస్తున్నాం. బాడీలో ఫాంట్ ఎట్లా సెట్ చేయాలో కూడా ఈ గూగుల్ ఫాంట్స్ ఇక్కడే ఉంటాయి. గూగుల్ ఫాంట్ని చెక్ చేద్దాం. ఇవ్వండి, ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ అని ఉంది. ఫాంట్ ఫ్యామిలీ కొటేషన్ మార్క్స్ లోపల ఫాంట్ యొక్క పేరు, సెరిఫ్ అని ఉంది. సెరిఫ్ ఎందుకుందంటే ఒకవేళ ఈ ఫాంట్ లోడ్ కాకపోతే, నెట్స్లో ఉండి యూజర్ ఫోన్లో కానీ ల్యాప్టాప్లో నెట్స్లో ఉంటే ఇన్స్ట్రుమెంట్ సెరిఫ్ లోడ్ అవ్వకపోతే బై డిఫాల్ట్ ఉన్న సెరిఫ్ ఫాంట్ లోడ్ అవుతుంది. అంటే ఇన్స్ట్రుమెంట్ శాన్స్ చూడండి, ఫాంట్ ఫ్యామిలీ ఇన్స్ట్రుమెంట్ శాన్, అది లోడ్ అవ్వకపోతే బై డిఫాల్ట్ ఉన్న శాన్స్ సెరిఫ్ లోడ్ అవుతుంది.
ఇంకా ఫాంట్ ఆప్టికల్ ఫాంట్ వేయటం ఉన్నాయి, అవంతా అవసరం లేదు. సో మనం డైరెక్ట్ ఫాంట్ ఫ్యామిలీకి వెళ్ళిపోదాం. నేను బాడీలో ఏం సెట్ చేస్తున్నా అంటే ఫాంట్ ఫ్యామిలీ ఏంటది, ఇన్స్ట్రుమెంట్ సాన్స్ కదా, ఇన్స్ట్రుమెంట్ సాన్స్. ఒకవేళ లోడ్ అవ్వకపోతే ఫాల్ బ్యాక్ సేఫ్టీ కోసం సెరిఫ్. రన్ చేసేద్దాం ఎట్లుంటుందో. లోడ్ అవ్వలేదు. ఫాంట్ అప్లై కాలేదు, నేను చేసిన మిస్టేక్ ఏదో చెక్ చేద్దాం. ఇక్కడ ఉంది మిస్టేక్, ఫాంట్ పేరునే తప్పుపెట్టిన నేను. ఇన్స్ట్రుమెంట్స్ కదా, ఇన్స్ట్రుమెంట్ సాన్స్. ఇప్పుడు రన్ చేద్దాం. సో అది ఫాంట్ ఏముందో చెక్ చేయలేక ఫాంట్ లోడ్ అవ్వలేదు కాబట్టి బై డిఫాల్ట్ ఉన్న సాన్స్ ఫాంట్ని లోడ్ చేసి ఇప్పుడు నాకు ఫాంట్ వచ్చేసింది, మనకు ఫాంట్ వచ్చింది. కాకపోతే ఈ ఫాంట్ కూడా బాగానే ఉంది. టైటిల్కి ఇది అనుకున్నాం కదా, ఇట్లా ఈ సెరిఫ్ ఫాంట్ పెట్టుకుందాం. ఇప్పుడేమో ఇట్లా ఉంది, బాడీకి అంతే అప్లై అయింది. కాకపోతే దీనికి అప్లై చేయాలంటే మనం ఏం చేయాలి, ఇంతకుముందు లిస్ట్ ఐటమ్స్ ఒక్కదాన్ని సెలెక్ట్ చేసి అన్నిటికీ ఎమోజీ వచ్చేసింది. సో ఇవన్నీ H1 ట్యాగ్స్లోనే ఉన్నాయి కాబట్టి H1 ట్యాగ్స్ని సెలెక్ట్ చేద్దాం. H1 ఇంకా H2ని సెలెక్ట్ చేసి వాటి ఫాంట్ని మార్చుదాం. బాడీలో పెట్టినామంటే బాడీ ఇంకోటి ఇక్కడ సాన్స్ సెరిఫ్ రావాలి. ఇక్కడ మనకి సెరిఫ్ కాదు, అదొక లోడ్ అవ్వకపోతే సాన్స్ సెరిఫ్ లోడ్ అవ్వాలి. ఇక్కడే మనం H1 ఇక్కడ వద్దనుకుంటే ఇంకెక్కడైనా రాసుకోవచ్చు. నేను ఇక్కడ కింద రాసుకుంటున్నాను, ఏకి పైన, లేదంటే సరే ఎక్కడైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. కోడ్ లేదు ఎక్కడ, నో ప్రాబ్లం. H1, H2 రెండు సెలెక్ట్ చేస్తున్నాను నేను. రెండు సెలెక్ట్ చేసి ఇప్పుడు నేను బాడీలో ఫాంట్ ఫ్యామిలీ సెట్ చేసిన, కానీ బాడీలో వీటి కూడా సెలెక్ట్ అవుతుంది. కానీ బాడీలో ఉన్న ఫాంట్ ఫ్యామిలీని ఓవర్ రైడ్ చేసి ఫాంట్ ఫ్యామిలీ వస్తుంది. ఏదైనా సరే మన స్టైల్ సిఎస్ఎస్లో ఏంటంటే దాని నియరెస్ట్ ఎలిమెంట్కి ఏదైతే మనం ఇస్తామో స్టైల్ అదే అప్లై చేసుకుంటుంది. సో నియరెస్ట్ ఎలిమెంట్ H1 కాబట్టి అది అప్లై చేసుకుంటుంది. ఫాంట్ ఫ్యామిలీ, అక్కడ నాకు ఫాంట్ ఫ్యామిలీ ఇన్స్ట్రుమెంట్ సాన్స్ సెరిఫ్ అని ఉండే. సో నేను ఇన్స్ట్రుమెంట్, ఒకవేళ మీకు తప్పపోతే గూగుల్ ఫాంట్స్కి మళ్ళీ వెళ్ళి ఫాంట్ పేరు చెక్ చేసుకోండి. ఇన్స్ట్రుమెంట్ సెరిఫ్ సెరిఫ్. ఇప్పుడు రన్ చేద్దాం, ఏమైతే చూద్దాం. వచ్చేసింది చూసారా, నేమ్ ఇమేజ్ అబౌట్ మై. ఇప్పుడు ఏం చేస్తున్నా, నౌ సెక్షన్, ఫ్రెండ్స్ సెక్షన్, మై ప్రాజెక్ట్స్ కమింగ్ సూన్, సే హాయ్ టు మీ ఆల్, థ్యాంక్స్ ఫర్ విజిటింగ్. ఇంకేమైనా ఉందేమో చెక్ చేసుకుందాం ఒకసారి, ఇంకా బిల్డింగ్ ఏమైనా ఉందా. అంతా బాగానే ఉంది సైట్లో, కాకపోతే మనం ఇంకొక చిన్నది యాడ్ చేసుకోవాలి. ఆర్కెట్ లోగో ఉంది, దేనికోసం ఉంది, మన ఆర్క్ పేజ్లోకి ఆర్కెట్ వెబ్సైట్కి వెళ్ళాలి కదా. సో ఆర్కెట్ వెబ్సైట్ వెళ్ళడానికి చేద్దాం. సో ఇండెక్స్ డాట్, ఇక్కడ చాలా పైన ఆర్కెట్ సెక్షన్లో ఇక్కడ ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్ని మనం ఒక లింక్ ట్యాగ్ లోపల పెడదాం, ఒక ఏ ట్యాగ్ లోపల. నేను ఏమంటున్నా అంటే చూడండి ఒకసారి, ఏ ట్యాగ్ హెచ్ఆర్ఎఫ్, దాన్ని ఆర్కెట్ https arket.vercel.app. ఇది ఆర్కెట్ వెబ్సైట్. సో ఇప్పుడు నేను ఈ ఏ ట్యాగ్ లోపల మన ఇమేజ్ని పెడుతున్నాను. సో ఇమేజ్ని క్లిక్ చేస్తే ఈ ఏ ట్యాగ్తోని మన వెబ్సైట్కి వెళ్తాం, ఆర్కెట్ వెబ్సైట్కి.
కంట్రోల్ ఎక్స్ కట్, కంట్రోల్ వి పేస్ట్. ఇప్పుడు రన్ చేద్దాం. కాకపోతే ఇది కూడా టార్గెట్ బ్లాంకే చేసుకుందాం. మీ పేజ్ ఓపెన్ అవ్వడం నాకు, మీ పేజ్ క్లోజ్ అవ్వడం నాకు ఇష్టం లేదు. సో టార్గెట్ బ్లాంక్. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసిన అనుకోండి, మన ఆర్కెట్ వెబ్సైట్కి వెళ్తున్నాం. ఆర్కెట్ ఏంది, డూ యూ వాంట్ టు లెర్న్ హౌ టు బిల్డ్ అండ్ పబ్లిష్ స్మాల్ వెబ్ గేమ్స్. మీ గేమ్స్ బిల్డ్ చేయాలనుకుంటే ఆర్కెట్లోకి రండి, అందరం కలిసి గేమ్స్ బిల్డ్ చేద్దాం. సో ఇప్పుడు హాయ్, ఐఎమ్ ఆర్కెట్ మంకీ, దిస్ ఇస్ మై ఆర్క్ పేజ్, హూ ఆమ్ ఐ లివ్ ఇన్ జంగల్స్ దట్ ఈస్ నో లాంగర్ సేఫ్. టు మై అబౌట్ సెక్షన్, ఇప్పుడు అదేం చేస్తున్నది, ఫ్రెండ్స్, టు మై మై ప్రాజెక్ట్స్. ఇంక ఇక్కడ వరకు అంతా ఓకే అని అనుకుంటున్నాను నేను. ఇంకా దీన్ని డిప్లాయ్ చేయాలి. ఇప్పుడు డిప్లాయ్ కంటే ముందు మీకు డార్క్ మోడ్ ఇంకా లైట్ మోడ్ కావాలనుకోండి. ఇప్పుడు ఇది ప్యూర్లీ వైట్ ఉంది, వైట్ కొంచెం బోరింగ్ ఉండొచ్చు. సో వైట్ ఎందుకు, దీన్ని డార్క్లో కూడా చూద్దాం ఎట్లుంటుందో. డార్క్ థీమ్ ఇంకా లైట్ థీమ్ రెండు కావాలంటే మనం ఇంకొంచెం కోడ్, సిఎస్ఎస్ కోడ్లో కొంచెం పైకి వెళ్ళిపోయి ఈ ఇంపోర్ట్ తర్వాత ఇక నేను కాలం పెట్టి రూట్ అంటున్నా. రూట్ లోపల ఇక్కడ మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకోవచ్చు. నేను వేరియబుల్స్ డిక్లేర్ చేసుకుంటున్నా, అంటే మన కలర్స్ని డిక్లేర్ చేసుకోవచ్చు. నేను డాష్ అని పెట్టాలి దీంట్లో. ఎప్పుడైనా నేను వేరియబుల్ నేమ్ బీజీ అని పెడతాను. బీజీ అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ లెక్క. నేను బ్యాక్గ్రౌండ్ కలర్ని ఇనిషియల్లీ వైట్ అనుకుంటున్నా. వైట్, మీరు వైట్కి హెక్స్ కోడ్ రాస్తే, హెక్స్ కోడ్లో రాస్తే ఇది వైట్ది. తర్వాత నేను ఫర్ ఎఫ్జీ అని ఇస్తున్నా. ఎఫ్జీ అంటే ఫోర్గ్రౌండ్ కలర్, అంటే ఫ్రంట్ కలర్. బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ ఉంటే ఫోర్గ్రౌండ్ కలర్ బ్లాక్ ఉండాలి కదా. బ్లాక్కి హెక్స్ కోడ్ ఇది. ఇంకా నార్మల్గా మనకు ఏ ట్యాగ్ అని ఉంది కదా, ఏ ట్యాగ్కి ఒక కలర్ ఇచ్చాం కదా, బ్లూ అని. ఇక్కడ ఇనిషియల్లీ కూడా బ్లూ ఇచ్చుకుందాం. బ్లూకి కోడ్ 00F. ఇది డిఫాల్ట్ కలర్స్. సో ఆల్రెడీ మనం వేరియబుల్స్ సెట్ చేసుకున్నాం కాబట్టి ఇంకా ఆ వేరియబుల్స్ని ఎట్లా వాడాలో ఇక్కడ చూద్దాం. ఇక్కడ వైట్కి బదులు ఇంకా వైట్ అవసరం లేదు, మనకి వైట్ అనొద్దు. వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి అందులో డాష్ ఎఫ్జీ, సారీ బీజీ, బ్యాక్గ్రౌండ్ అది కదా. ఇంకా నెక్స్ట్ టైం ఏదైనా కలర్స్ చేంజ్ చేయాలనుకోండి, ప్రతి ఎలిమెంట్కి వచ్చి కలర్ చేంజ్ అవసరం లేదు. రూట్లోకి వెళ్ళి కలర్ చేంజ్ చేస్తే అదే మొత్తం అన్ని కలర్స్ అదే అప్లై అయిపోతుంది. ఇక్కడ వేర్ వైట్ వద్దు నాకు, వేర్ ఆ ఎలిమెంట్ ఏమవుతుందో ఆ ఎలిమెంట్ని చూద్దాం. బీజీ వైట్ కావాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా కలర్ ఉందిగా బ్లాక్ అని, బ్లాక్ ఎందుకు, వేర్ ఎఫ్జీ ఇది వచ్చేసింది. నెక్స్ట్ ఇంకా కలర్స్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ లేదు కలర్, ఇక్కడ కలర్ లేదు, ఇక్కడ కలర్ లేదు, ఇక్కడ కూడా ఇంకేం లేదు. ఇక్కడ కలర్ ఉంది, ఏ ట్యాగ్లో కలర్ ఉంది. ఏ ట్యాగ్లో కలర్ కూడా మనం మార్చుకుందాం థీమ్కి తగ్గట్టు. వేర్ ఏ అని పెట్టినాం కదా, ఏలో బ్లూ ఉంది కాబట్టి బ్లూ వచ్చేస్తుంది. ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఏమైనా చేంజెస్ ఏమైనా అయిందా లేదా అని. చేంజెస్ అయితే ఏమీ లేవు. ఇప్పుడు చేంజ్ ఒకసారి చూద్దాం. ఏ ట్యాగ్ కలర్ మార్చుదాం. ఏ ట్యాగ్లో ఇక్కడ మనం అక్కడ పింక్ వచ్చింది, పింక్ చూద్దాం వచ్చిందో లేదో. ఇంకా చూడండి పింక్ వచ్చేసింది. ఇంకా నేను ప్రతి ఎలిమెంట్కి వెళ్ళి కలర్ మార్చిన అవసరం లేదు. వేరియబుల్లో రూట్ వేరియబుల్స్లో ఏదైతే కలర్ చేంజెస్ పెట్టినానో అదే సెట్ అయిపోతుంది. సో పింక్ వద్దు, పింక్ అంత బాగాలేదు చూడడానికి. దీనికి వచ్చేద్దాం. ఇది డిఫాల్ట్ కలర్స్. ఇప్పుడు నాకు డార్క్ థీమ్లో కావాలి. డార్క్ థీమ్లో ఉన్నప్పుడు అయితే ఎట్లా, డార్క్ థీమ్లో ఉన్నప్పుడు కావాలంటే ఈ కోడ్ రాయండి. అదే రూట్లో ఏ కింద
ఎట్ సింబల్ మీడియా అని రాయండి. మీడియా రాసి బ్రాకెట్లో ఇది ఒక కండిషన్ లాగా, మన ఇఫ్ కండిషన్స్ ఎట్లుంటే ప్రోగ్రాంలో అట్లా. కండిషన్ ఏంటంటే ప్రిఫర్ కలర్ స్కీమ్ డార్క్ అయినప్పుడు ప్రిఫర్స్ కలర్ కలర్ స్కీమ్ డార్క్ అయినప్పుడు. నార్మల్గా అవి లైట్ కండిషన్స్ పైన ఉన్నాయి. మనకు డార్క్ కండిషన్ రావాలంటే డార్క్ ఉన్నప్పుడు ఎట్ మీడియా ప్రిఫర్ కలర్ స్కీమ్ అని చెప్పి కండిషన్ రాసి కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేయండి. దీంట్లో మళ్ళీ సేమ్ అవే వేరియబుల్ నేమ్స్ వాడతాం. డాష్ బీజీ. ఈసారి నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ కావాలి. బ్లాక్ తీసుకున్నా. అండ్ ఫ్రంట్ కలర్ ఫోర్గ్రౌండ్ కలర్ వైట్ తీసుకున్నా. ఫోర్గ్రౌండ్ కలర్ వైట్. అండ్ ఏ ట్యాగ్ ఉంది కదా, ఏ ట్యాగ్కి కలర్ బ్లూ వద్దులే, ఈసారి రెడ్ తీసుకుందాం. రెడ్ కోడ్ ఏమో F00. ఇప్పుడు చూద్దాం ఏమైనా చేంజ్ అయిందో లేదో. ఫస్ట్ ఇదేమో డిఫాల్ట్ కోడ్స్. తర్వాత మనకు కలర్ స్క్రీన్ కావాలంటే ఎట్ మీడియాని కండిషన్ రాసుకోండి. ఈ బ్రాకెట్ ఇక్కడ ఓపెన్ అయింది, రూట్ది ఇక్కడ క్లోజ్ అయింది. దాని కింద ఏ ట్యాగ్ ఏది కిందనే మీడియాని ఇంకోటి ఓపెన్ చేసినాం. దాంట్లో మళ్ళీ ప్రిఫర్ కలర్ స్కీమ్ డార్క్ అయినప్పుడు ఇవి చేయండి అని చెప్తున్నాం. ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఒకసారి. చూడండి డార్క్ థీమ్లో ఉన్నా కాబట్టి ఇప్పుడు నాకు ఇట్లా కనిపిస్తుంది. డార్క్ బ్యాక్గ్రౌండ్, వైట్ టెక్స్ట్, రెడ్ టెక్స్ట్. నేను ఒక లైట్ మోడ్కి వెళ్తా. లైట్ మోడ్కి వెళ్ళి ఇప్పుడు వెబ్సైట్ వెళ్దాం. వైట్ మోడ్లో ఉంది. మళ్ళీ డార్క్ మోడ్లోకి వస్తున్నాను నేను. డార్క్ మోడ్లోకి వస్తే మన వెబ్సైట్ డార్క్ మోడ్లోకి స్విచ్ అయిపోయింది. ఇది వెబ్సైట్ కంప్లీట్లీ బిల్డ్ అయిపోయింది. మనకి ఇమేజ్ ఉంది, నేమ్ ఉంది, ఆర్కెట్కి లింక్ ఉంది, హూ ఆమ్ ఐ అని ఉంది, వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ, మై ఫ్రెండ్స్, మై ప్రాజెక్ట్స్, సే హై టు మీ ఆన్. లాస్ట్ అప్డేట్ ఎప్పుడైతే అప్డేట్ చేసినానో February 2026. ఇప్పుడు అంతా బాగుంది. ఇప్పుడు నేను దీన్ని అప్లోడ్ చేయాలి. ఎట్లా డిప్లాయ్ చేయాలి ఇప్పుడు నేను, అదే కదా క్వశ్చన్. అది డిప్లాయ్ చేయడం ఇప్పుడు చూద్దాం ఎట్లా డిప్లాయ్ చేయాలో అని. ఈ అప్పుడప్పుడు ట్యాబ్స్ అని క్లోజ్ చేస్తాను. ఒక నిమిషం నేను. డిప్లాయ్ చేయాలంటే మనకి గిట్హబ్లో అకౌంట్ ఉండాలి. github.com. గిట్హబ్లో మీరు సైన్ ఇన్ చేసుకోవాలి. నేను ఇప్పుడు సైన్ ఇన్ చేసుకొని వస్తాను. ఇది నా గిట్హబ్ అకౌంట్. గిట్హబ్లో లాగిన్ అయిన తర్వాత ఇట్లుంటుంది. ఇప్పుడు మనం డిప్లాయ్మెంట్ చేయడానికి వెళ్తున్నాం. ఫస్ట్ ఒకసారి సైట్ని ఒకసారి చూసుకుందాం అంత పర్ఫెక్ట్ ఉందా లేదా, మనం ఏమైనా మిస్ చేస్తున్నాం ఒకసారి చూసుకుందాం. ఇమేజ్ ఉంది, హాయ్ ఐఎమ్ ఆర్కెట్ మంకీ అని ఉంది. దిస్ ఇస్ మై ఆర్క్ పేజ్, ఆర్కెట్ లోగో. క్లిక్ చేసి ఆర్కెట్ వెబ్సైట్కి వచ్చినాం. ఆర్కెట్లో మనం అందరం గేమ్స్ బిల్డ్ చేస్తాం, కలిసి గేమ్స్ బిల్డ్ చేస్తాం. సో మళ్ళీ ఆర్క్ పేజ్కి వెళ్తే హూ ఆమ్ ఐ, ఆర్కెట్ మంకీ తను ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. ఇంకా వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ, ఆర్కెట్ మంకీ ఏదో చేస్తుందో అది పెట్టింది. తర్వాత ఆర్కెట్ మంకీ ఫ్రెండ్స్లో శ్రీకాంత్ ఉన్నాడు. శ్రీకాంత్ అంటే నేనే. నెక్స్ట్ మై ప్రాజెక్ట్స్లో ఆర్కెట్ మంకీ ఇంకా ఏం ప్రాజెక్ట్స్ చేయలేదు, అందుకే కమింగ్ సూన్ అని పెట్టింది. ఇంకా ఏం క్లిక్ చేసినా మళ్ళీ ఇదే వస్తుంది. సో సే హాయ్ టు మీ ఆన్. ఆర్కెట్ మంకీకి హాయ్ చెప్పాలనుకుంటే మెయిల్ నుంచి, ఇన్స్టాగ్రామ్ నుంచి, ట్విట్టర్ నుంచి హాయ్ చెప్పుకోవచ్చు. ఆర్కెట్ మంకీ మీకు థ్యాంక్స్ చెప్తుంది మీరు చూస్తున్నందుకు. సో లాస్ట్ అప్డేటెడ్ February 8, 2026. ఇప్పుడు అంతా పర్ఫెక్ట్ ఉంది. ఇప్పుడు మనం ఫస్ట్ అప్లోడ్ చేయాలంటే దీన్ని గిట్హబ్లోకి వచ్చి ఒక రెపో క్రియేట్ చేసుకోవాలి. గిట్హబ్లో ఒక రెపో. సో నేను ఈ రెపో క్రియేట్ చేస్తున్నా. క్రియేట్ న్యూ అని కొట్టండి. క్లిక్ చేసిన తర్వాత రెపోకి నేమ్, నేను రెపోకి నేమ్ ఆర్క్ పేజ్ అని ఇస్తున్నాను.
ఆర్క్ డాష్ పేజ్. సో ఆర్క్ పేజ్ ఉంది, ఇంకేం చూడకుండా క్రియేట్ రెపాజిటరీ అని క్లిక్ చేయండి. షార్ట్కట్లో క్రియేట్ రెపో అని కూడా అనొచ్చు. రెపో అన్న తర్వాత ఇక్కడ మనకు కొన్ని కోడ్స్ వచ్చినాయి, ఇదేంటో చెప్తా. దానికంటే ముందు మనం ఈ కమాండ్ లైన్కి వద్దాం. మళ్ళీ ఈ కమాండ్ లైన్ ఇక్కడ దీంట్లో ఏంటంటే గిట్, ఒకవేళ గిట్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. గిట్ ఎందుకు అంటే ఇప్పుడు మనకు కోడ్ ఉంటుంది కదా, కోడ్ ఇక్కడ ఇప్పుడు నా బేస్ ఇక్కడ నా దాంట్లో చూసాను అనుకోండి, ఇక్కడ నా దగ్గర మెమరీ గేమ్ అని ఈ గేమ్ ఉంది. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు కొన్ని కోడ్స్ ఉన్నాయి. ఈ కోడ్ని నేను ఫ్యూచర్లో చేంజెస్ చేద్దాం అనుకున్నా సరే, ఇప్పుడు కోడ్ అంతా ఇక్కడ స్టోర్ అయిపోయి ఉంటుంది. నేను ఏమైనా చేంజెస్ చేసినా అనుకోండి, ఏమైనా చేంజెస్ ట్రాక్ చేయడానికి, వేరే వాళ్ళు నాతో కొలాబరేట్ అవ్వడానికి పనికొస్తుంది, వేరే వాళ్ళతో కొలాబరేట్ చేయడానికి. అట్లా చేసుకోవాలంటే గిట్ టెక్నాలజీ, ఆ గిట్ హబ్ అనేది ఒక ప్లాట్ఫామ్, అక్కడ మనది అంతా రన్ అవుతుంది. సో మన సిస్టంలో ఫస్ట్ గిట్ ఇన్స్టాల్ అయి ఉండాలి. గిట్ ఇన్స్టాల్ అయి ఉందా లేదా, ఒకవేళ మీ దాంట్లో గిట్ ఇన్స్టాల్ అయి ఉందా లేదా చెక్ చేసుకోవడానికి గిట్ వర్షన్ అని కొట్టి చూసుకోండి. గిట్ ఇన్స్టాల్ లేదు, అందుకే గిట్ ఈస్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ అన్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్. ఇప్పుడు గిట్ని ఇన్స్టాల్ చేద్దాం. గిట్ని ఇన్స్టాల్ చేయడానికి ఈ కమాండ్ చేయండి విండోస్లో ఉన్న వాళ్ళు. వెన్ గెట్ ఇన్స్టాల్ -- id GIT dot GIT -e source winget. ఈ కమాండ్ మీకు సెండ్ చేస్తాం, మీరు ఈ కమాండ్ని ఎంటర్ చేస్తే అయిపోతుంది. winget install -- id GIT git dot GIT git -e source winget, ఎంటర్. గిట్ ఇన్స్టాలేషన్ అవుతుంది. గిట్ మన సిస్టంలో ఉంటేనే ఇక్కడ నుంచి మనం ఏదైనా గిట్ ట్రాక్ చేస్తుంది మన ఫైల్స్ని, ఏదైతే చేంజెస్ అవుతున్నాయి, ఏం చేస్తున్నామని. సో గిట్ ఇన్స్టాలేషన్ ద్వారా కొంచెంసేపు ఆగుదాం. గిట్ ఇన్స్టాల్ అయిన తర్వాత డూ యూ వాంట్ టు అలౌ దిస్ యాప్ టు మేక్ చేంజెస్ ఆన్ యువర్ డివైస్? నో. గిట్ ఇన్స్టాల్ అయిందో చెక్ చేద్దాం. గిట్ ఇన్స్టాల్ ఏదో అయిన ఎర్రర్ వచ్చింది. నేను ఇదే కమాండ్ని మళ్ళీ నో కొట్టేసిన ఎస్కి బదులు. చూద్దాం. ఎస్, ఎందుకంటే గిట్ చేంజెస్ చేయాలి కదా మన సైట్లో, మన యాప్లో ఏమేమి ఉన్నాయో. సో గిట్కి అలౌ చేయండి చేంజెస్ చేయడానికి ఫైల్స్ని. ఒకసారి గిట్ ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు చెక్ చేద్దాం ఒకసారి. గిట్ వర్షన్ కొడితే ఏ వర్షన్ ఉందో తెలుస్తుంది. గిట్ వర్షన్ 2.530 ఉంది. అయితే ఇప్పుడు గిట్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనం ఒక చిన్న పని చేయాలి. గిట్లో కాన్ఫిగరేషన్ చేయాలి. గిట్ కాన్ఫిగ్ గ్లోబల్, అంటే గిట్లో ఒకసారి రిజిస్ట్రేషన్ అన్నట్టు మీది. గిట్
config dash dash global git git config dash dash global user dot name. జస్ట్ మీ నేమ్ ఇచ్చేసేయండి దీంట్లో. నేమ్ ఇక్కడ ఆర్కెట్ మంకీ అని ఇవ్వద్దు. ఈ ల్యాప్టాప్ ఆర్కెట్ మంకీది కాదు. ఈ ల్యాప్టాప్ మా ఫ్రెండ్ కేదార్నాథ్ ఇచ్చిండు. సో కేదార్నాథ్ పేరు ఇక్కడ పెడదాం. కేదార్నాథ్. గిట్ కాన్ఫిగ్ ఏం కాక ఈ ల్యాప్టాప్ ఏదైతే ఉందో వాళ్ళ నేమ్ వాళ్ళ ఈమెయిల్ ఇచ్చుకుంటే చాలు. దీనికి అదేం ఎఫెక్ట్ అవ్వదు. సో నెక్స్ట్ యూజర్ నేమ్ లాగానే మీ ఈమెయిల్ కూడా సెట్ చేసుకోవాలి. గిట్ కాన్ఫిగ్ డాష్ డాష్ గ్లోబల్ యూజర్ డాట్ ఈమెయిల్. దీన్ని కూడా కొటేషన్ మార్క్స్ లోపల మీ ఈమెయిల్ ఇచ్చుకోండి. ఇక్కడ నేను కేదార్నాథ్ ఈమెయిల్ ఇస్తున్నా. ఇక్కడ కేదార్నాథ్ ఈమెయిల్ ఐడి ఇచ్చిన kedarnath54@gmail.com. ఇది కేదార్నాథ్ ఎంటర్. సో గిట్లో కాన్ఫిగ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఇక్కడ కొన్ని కోడ్స్ ఉన్నాయి కదా గిట్హబ్లో. github.comలో ఇక్కడ నేను నా ఆర్క్ పేజ్ ఆల్రెడీ క్రియేట్ చేసిన కాబట్టి ఇక్కడ సెర్చ్ చేస్తున్నాను. నేను ఆర్క్ పేజ్ ఈ కోడ్స్ని మనం ఫాలో అవుదాం. మనం ఇప్పుడే కొత్త కమాండ్ లైన్ క్రియేట్ చేసినాం కాబట్టి సో ఫస్ట్ మనం దీన్ని వాడతాం. ఈ లైన్ వాడుతున్నాం. గిట్ ఇన్ఇట్. ఈ కమాండ్ లైన్కి వచ్చి గిట్ ఇన్ఇట్ అంటే గిట్ని ఇనిషియలైజ్ చేస్తున్నాం, అంటే స్టార్ట్ చేస్తున్నాం గిట్ని ఆ రెపాజిటరీలో. గిట్ని క్రియేట్ చేసినాం. నెక్స్ట్ ఇప్పుడు గిట్ ఇనిషియలైజ్ అయిపోయిన తర్వాత గిట్ కమిట్ కాదు, గిట్ యాడ్ డాట్ అంటే ఏవైతే ఫోల్డర్స్ మన ఫైల్స్ క్రియేట్ చేసినామో ఆ ఫైల్స్ అన్ని గిట్లో యాడ్ అవుతున్నాయి. గిట్ యాడ్ డాట్ అంటే ఆల్ అన్నట్టు. లేదు నాకు index.html ఒక్కటే యాడ్ అవ్వాలనుకుంటే ప్లేస్ ఒకటే యాడ్ అవుతుంది. అన్ని ఫైల్స్ యాడ్ అవ్వాలి కాబట్టి నేను డాట్ పెడతాను. గిట్ యాడ్ అయిపోయింది. ఇప్పుడు నేను జస్ట్ గిట్ యాడ్ అయిన తర్వాత గిట్ కమిట్ అనేది ఒక మెసేజ్, నేను ఏం చేంజెస్ చేసిన ఏం చేస్తున్నా అన్నట్టు. కాకపోతే ఇక్కడ మనం ఏం చేయలేదు కాబట్టి ఫస్ట్ కమిట్ అని సెండ్ చేస్తున్నా. ఫస్ట్ కమిట్. సో అన్ని కమిట్ అయిపోయింది. గిట్ కమిట్ తర్వాత గిట్ బ్రాంచ్ ఏంటంటే ఇప్పుడు నేను కొలాబరేటివ్ వర్క్ స్పేస్ అని చెప్పిన కదా. ఇప్పుడు నేను నా ప్రాజెక్ట్ కాబట్టి నేను మెయిన్ బ్రాంచ్లో ప్రోగ్రామ్ చేస్తాను. రేపు ఇంకో వాళ్ళని కొలాబరేట్ అవ్వాలంటే వాళ్ళు ఇంకో సపరేట్ బ్రాంచ్లో ప్రోగ్రామ్ చేస్తారు. ఇదే కోడ్ని ఇంకొక బ్రాంచ్లో ఓపెన్ చేసి ఆ బ్రాంచ్లో వాళ్ళు క్రియేట్ చేసుకోవడానికి. ఒకసారి గిట్ మీద ఒక వీడియో వస్తే మీకు క్లియర్ అయిపోతుంది. సో ఇప్పుడైతే గిట్ బ్రాంచ్ M మెయిన్ బ్రాంచ్లో సేవ్ చేస్తాం. గిట్ బ్రాంచ్ -M మెయిన్ బ్రాంచ్లో సేవ్ అయింది అది. నెక్స్ట్ కమాండ్ ఏముంది, గిట్ యాడ్. ఇది మన రెపాజిటరీ ఏదైతే ఇక్కడ ఉందో గిట్హబ్లో ఉన్న మన రెపాజిటరీని మన సిస్టంలో ఉన్న ఫోల్డర్ని లింక్ చేస్తుంది. గిట్ రిమోట్ యాడ్ అంటే Ctrl+C. ఇక్కడ నేను గిట్ రిమోట్ యాడ్ ఇక్కడ ఏదైతే ఒక కోడ్ ఇచ్చాడో మీరు దాన్ని ఎంటర్ చేసుకుంటే అయిపోతుంది. మన లోకల్ సిస్టమ్ ఉన్న ఫోల్డర్ని గిట్హబ్ని
లింక్ చేస్తుంది గిట్హబ్లో ఉన్న రెపోని. నెక్స్ట్ లాస్ట్ ఇంకా గిట్ పుష్ ఆరిజిన్ మెయిన్. అంతకంటే ముందు మనం ఒక చిన్న పని చేయాలి గిట్హబ్లో. అది ఏంటంటే ఇక్కడ మీ ప్రొఫైల్ పిక్చర్ క్లిక్ చేయండి, సెట్టింగ్స్ క్లిక్ చేయండి. ఇక్కడ డెవలపర్ సెట్టింగ్స్ అని ఉంటుంది. డెవలపర్ సెట్టింగ్స్ క్లిక్ చేసిన తర్వాత పర్సనల్ యాక్సెస్ టోకెన్స్ అని ఉంటుంది. పర్సనల్ యాక్సెస్ టోకెన్ క్లిక్ చేయండి. ఇందులో టోకెన్ క్లాసిక్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ న్యూ టోకెన్ అని ఉంటుంది. అక్కడ జనరేట్ న్యూ టోకెన్ క్లాసిక్ అని క్లిక్ చేయండి. తర్వాత ఆ టోకెన్కి ఏదైనా నేమ్ ఇచ్చుకోండి. ఈ టోకెన్ ఏంటంటే గిట్ పుష్ ఆరిజిన్ మెయిన్ అని ఒక కమాండ్ చెప్పినా కదా, ఆ కమాండ్ తర్వాత ఇది ఎంటర్ చేయాలని చెప్పిన. అది ఎంటర్ అయిన తర్వాత అది మనకు పాస్వర్డ్ అడుగుతుంది గిట్లో పుష్ చేయడానికి. మన గిట్ హబ్ అకౌంట్ పాస్వర్డ్ కాదు, అక్కడ మనం ఈ టోకెన్ ఎంటర్ చేయాలి దాంట్లో. సో ఆ టోకెన్కి నేను పుష్ చేస్తున్నాను కాబట్టి పుష్ అని చెప్పి నేమ్ ఇస్తున్నా. ఇది ఎక్స్పైరేషన్, ఆ టోకెన్ ఎన్ని రోజులు ఎక్స్పైర్ అవ్వాలో మీరు ఇస్తాను. 7 డేసా, 30 డేసా, 60 డేసా, 90 డేస్, లేదంటే కష్టం అంటే మీరు టైం డేట్ సెట్ చేసుకోవచ్చు. లేదంటే అసలు ఎక్స్పైరీ వద్దు అనుకుంటే నో ఎక్స్పైరీ మీ ఇష్టం. కానీ నో ఎక్స్పైరీకి వెళ్తా అంటే వెళ్ళండి, లేదంటే 30 డేస్ ఉండండి. ఎవ్రీ 30 డేస్కి ఒకసారి టోకెన్ని పెట్టుకోండి. ఇక్కడ ఆ టోకెన్కి ఏమైతే పర్మిషన్స్ ఇస్తారో ఆ పర్మిషన్స్ మీరు ఇచ్చుకుందాం. ఇక్కడ ఆల్మోస్ట్ మనం పుష్ ఇంకా అన్నీ చేస్తుంటాం కాబట్టి మీరు ఆల్మోస్ట్ అన్నిటికీ టిక్స్ ఇచ్చేసండి. అన్నిటికీ పర్మిషన్స్ ఇస్తున్నాం కాబట్టి చాలా సేఫ్గా మీ టోకెన్ని ఎవరికి లీక్ అవ్వనివ్వకండి. ఇక్కడ నేను చేస్తున్నట్టు అన్నిటికీ టిక్ కొట్టండి. ఇది ఒకదాని టిక్ కొడితే దాని సబ్ లిస్ట్లోనే అన్ని టిక్ అయిపోతున్నాయి. సో అన్ని టిక్ ఇచ్చేసుకోండి. టిక్ 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 టిక్. జనరేట్ టోకెన్ అన్ని టిక్స్ ఇచ్చిన తర్వాత జనరేట్ టోకెన్ క్లిక్ చేస్తున్న బటన్. ఇక్కడ ఈ టోకెన్ కనిపిస్తుందా? ఈ టోకెన్ని చాలా సీక్రెట్గా ఉంచుకోండి, ఇది ఎవరికి కనబడద్దు. ఇక్కడైతే మీకు స్క్రీన్ రికార్డింగ్ మీకు కనిపిస్తుండొచ్చు. ఇక్కడ మీద అయిపోయిన తర్వాత నేను ఈ టోకెన్ డిలీట్ చేసుకుంటాను, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ ఒక టోకెన్ ఉంది. ఇంకా నాకు వేరే టోకెన్ అవసరం లేదు, మీకు చూపించడానికి పెట్టిన. ఈ టోకెన్ని కాపీ చేసుకొని ఒక దగ్గర పెట్టుకోండి మీరు. నేనైతే ఇప్పుడు సేఫ్గా ఒక దగ్గర పెట్టుకుంటాను. ఈ టోకెన్ని కాపీ చేసుకొని నేను ఇప్పుడు నోట్ ప్యాడ్లో దగ్గర సేవ్ చేసుకుంటాను, మళ్ళీ పోవద్దని చెప్పి. గిట్ పుష్ టోకెన్ అని నేను గుర్తుపెట్టుకోవడానికి పెట్టుకుంటున్నా. నా టోకెన్ ఇక్కడ ఉంది, సో నేను మర్చిపోకండి. మీరు నోట్స్లో దగ్గర సేవ్ చేసుకొని పెట్టుకోండి ఫ్యూచర్ యూస్ కోసం. సో ఇది అయిపోయింది. మళ్ళీ కమాండ్కి వచ్చేద్దాం. ఆ గిట్ టోకెన్ ఎక్కడ వాడే టైం ఇక్కడ వచ్చింది. ఇంతవరకు మనం గిట్ రిమోట్ యాడ్ ఇంతకుముందు చేసినాం కదా కమాండ్లో. ఇప్పుడు గిట్ పుష్ ఆరిజిన్ మెయిన్. గిట్ పుష్ ఏంటంటే మన కోడ్ ఏదైతే ఉందో ఇక్కడ దీన్ని గిట్ హబ్లోకి పుష్ చేస్తున్నాం. అది ఇక్కడ మెయిన్ బ్రాంచ్లోకి. గిట్ పుష్ ఇక్కడ నన్ను సైన్ ఇన్ చేయమంటుంది. ఇది సైన్ ఇన్ విత్ కోడ్ ఆప్షన్ చూస్ చేసుకుని నేను సైన్ ఇన్ విత్ కోడ్. ఈ కోడ్ ఇక్కడ వచ్చింది. ఈ కోడ్ని నేను కింద లింక్ వచ్చిందా ఆ లింక్ క్లిక్ చేస్తాను. ఆ లింక్లో నా అకౌంట్తో సైన్ అవ్వమంటుంది. కంటిన్యూ. ఒక ఈమెయిల్ ఒకటి నా ఈమెయిల్కి వచ్చింది. ఈమెయిల్ కాదు, యాప్లో వచ్చింది.
డిస్ప్లే చేస్తుంది. నేను గిట్హబ్ యాప్లో నా మొబైల్ నుంచి చూస్తాను. నా మొబైల్ ఏదైనా వచ్చిందేమో చెక్ చేస్తాను. కోడ్ అయితే వస్తలేదు. అయితే మనం ఈ ప్రాసెస్లో చిన్న ఎర్రర్ ఉన్నట్టుంది. మనం ఇంకా వేరే ప్రాసెస్కి వెళ్దాం ఒకసారి. నేను మళ్ళీ Ctrl+C అని కొట్టిన ఇక్కడ. నేను మళ్ళీ ఇక్కడ గిట్ పుష్ ఆరిజిన్ మెయిన్ కమాండ్ మళ్ళీ ఎంటర్ చేస్తున్నా. సో సైన్ ఇన్ విత్ బ్రౌజర్ ఉంది. సైన్ ఇన్ విత్ బ్రౌజర్కి వెళ్దాం. ఆథెంటికేషన్ సక్సీడెడ్ అంట. మళ్ళీ ఇందులో పుష్ అయిపోయింది ఇంక మనది. పుష్ అయితే ఇక్కడ మనకు ఆటోమేటిక్గా ఈసారి ఏంటంటే గిట్హబ్తో ఆటో లింక్ అయిపోయింది. సో ఇంతకుముందు ఏదైతే పర్సనల్ యాక్సెస్ టోకెన్ క్రియేట్ చేసినామో అది వేస్ట్, ఇంకా ఈసారి వేస్ట్ అయిపోయింది. కానీ ఎవరైతే ఫోన్లో డెవలప్ చేస్తారో, ఫోన్లో కోడింగ్ చేస్తున్న వాళ్ళకి పర్సనల్ యాక్సెస్ టోకెన్ యూజ్ అవ్వచ్చు. ఎందుకంటే నేను ఎట్లయితే ఫోన్లో కోడింగ్ చేస్తానో అప్పుడు చేసేటప్పుడు ఎట్లా అంటే పుష్ చేసినప్పుడు యూజర్ నేమ్ అడుగుతుంది. యూజర్ నేమ్ తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ఆ పాస్వర్డ్లో ఈ టోకెన్ ఇచ్చేసి అయిపోతుంది. సో ఇది ల్యాప్టాప్లో చేస్తున్నాం కాబట్టి మన కోడ్ ఇక్కడ పుష్ అయిపోయింది. సో ఇది ఇక్కడికి క్లోజ్ చేసుకోండి. పుష్ అయిపోయింది. ఈ కోడ్ని మనం ఒకసారి నా రెపోలో చూద్దాం ఎక్కడ ఉందో. ఆర్క్ పేజ్ అని ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా. ఆర్క్ పేజ్ చూడండి, ఇక్కడ నా ఫైల్స్ వచ్చేసినాయి. ఫైల్స్ గిట్హబ్లో పుష్ అయిపోయినాయి. నాకు పుష్ అయిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ నా ఫైల్స్ నాకు వచ్చేసినాయి. ఫైల్స్ వచ్చినాయి కానీ ఇప్పుడు నేను పోస్టింగ్ నా ఫైల్స్ ఇక్కడ ఎట్లయితే మన గిట్హబ్లో పుష్ అయిపోయినాయి కదా. పుష్ చేసినప్పుడు చూస్తే ఇప్పుడు రిపాజిటరీస్లో ఆర్క్ పేజ్ ఇక్కడ ఫైల్స్ అన్నీ వచ్చేసి ఉన్నాయి. ఇప్పుడు ఇంకా మనం దీన్ని డిప్లాయ్ చేయాలి. ఇక్కడ మనం ఫస్ట్ కమిట్ అంటే మనం ఏదైతే కమిట్ చేసినామో కమిట్ మెసేజ్ కూడా ఇక్కడ ఉంది. 10 minutes అగో చేసినామంట. ఫైల్స్ అని ఇక్కడ వచ్చినాయి. ఇప్పుడు దీన్ని డిప్లాయ్ చేయాలి. ఆన్లైన్లో కావాలంటే దీనికి మనం క్లౌడ్ఫ్లేర్ పేజెస్ వాడుతున్నాం. క్లౌడ్ఫ్లేర్ పేజెస్ నేను సైన్ అప్ చేస్తున్నా. సైన్ అప్ కంటిన్యూ విత్ గూగుల్ అకౌంట్తో నేను వెళ్తున్నా. ప్రెజెంట్ సైన్ అప్ అండ్ అదర్ మెథడ్ అంట. ఓకే, సోషల్ లాగిన్ అవ్వట్లేదు, అందుకే నేను ఈమెయిల్ పాస్వర్డ్తో వెళ్తున్నా. ఈ క్లౌడ్ఫ్లేర్ పేజెస్లో అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంప్యూట్ అండ్ ఏఐ ఉంటుంది కదా. కంప్యూట్ అండ్ ఏఐని క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ వర్కర్స్ అండ్ పేజెస్ ఉంటుంది. అది క్లిక్ చేసిన తర్వాత సో వర్కర్స్ అండ్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ అప్లికేషన్ ఉంటుంది. అది క్లిక్ చేయండి. క్రియేట్ అప్లికేషన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లుకింగ్ టు డిప్లాయ్ పేజెస్ తర్వాత గెట్ స్టార్టెడ్ క్లిక్ చేసిన తర్వాత ఇంపోర్ట్ అండ్ ఎగ్జిస్టింగ్ గిట్ రిపో ఉంటుంది. గెట్ స్టార్టెడ్ క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ మీరు గిట్హబ్తోని లింక్ చేసుకొని చూపిస్తుంది. అది నేను ఆల్రెడీ గిట్హబ్తో లింక్ చేసిన కాబట్టి ఇట్లా గిట్హబ్ చూపిస్తుంది. ఇక్కడ ఉంటే ఇక్కడ ఆథరైజ్ గిట్హబ్ అని ఉంటుంది. ఆథరైజ్ గిట్హబ్ చూపిస్తుంది. గిట్హబ్లో పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నేను గిట్హబ్ కాబట్టి నా అకౌంట్ సెలెక్ట్ చేసుకున్న శ్రీకాంత్ నెక్స్ట్ రిపాజిటరీ ఆర్క్ పేజ్ కాబట్టి ఆర్క్ పేజ్ మీకు సెలెక్ట్ చేసుకున్నా. తర్వాత ఇంకా బిగిన్ సెటప్. ప్రాజెక్ట్కి నేము నాది ఆర్కెట్ మంకీ కదా. మరి పేరు ఆర్కెట్ మంకీ కదా. ఆర్కెట్ మంకీ మన ప్రాజెక్ట్ పేరే అది కదా. ఆర్కెట్ మంకీ ఉంది కదా. సో మనకి ఇట్లా లింక్ వస్తుంది. archetmonkey.pages. ప్రివ్యూ కూడా కనిపిస్తుంది. ఒకవేళ మీ పేరు దొరకకపోయింది అనుకో నేమ్ యూజర్ నేమ్ మంచిగా పెట్టుకోండి. archetmonkey.pages.dev. ప్రొడక్షన్ బ్రాంచ్ ఆల్రెడీ మన కోడ్ అంతా
మెయిన్లోనే ఉంది కాబట్టి మన కోడ్ అంతా మెయిన్లోనే ఉంది కాబట్టి మెయిన్ ఇంకా ఏం పెట్టకుండా సింపుల్గా సేవ్ అండ్ డిప్లాయ్ క్లిక్ చేయండి. సేవ్ అండ్ డిప్లాయ్ అయిన తర్వాత డిప్లాయ్ అవుతుంటుంది సైట్. డిప్లాయ్ అవుతూ ఉండదు. కంటిన్యూ టు ప్రాజెక్ట్ తర్వాత ఇంకా మన ప్రాజెక్ట్ డిప్లాయ్ అయిపోయింది. సక్సెస్ఫుల్లీ ప్రాజెక్ట్ డిప్లాయ్ అయింది. ఇక్కడ లింక్ ఉంది చూడండి, architmonkey.pages.net. క్లిక్ చేస్తే ఆర్కెట్ మంకీ వెబ్సైట్ వచ్చేసింది. ఇప్పుడు మీ ఫోన్స్లో అన్నిట్లో దేంట్లో అయినా చెక్ చేసుకోండి. సో ఇట్లా మీరు బిల్డ్ చేసుకొని మాకు షేర్ చేయండి, చూద్దాం. ఆర్కెట్లో ఇది ఫస్ట్ ప్రాజెక్ట్, ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గేమ్స్ ఇంకా అన్ని బిల్డ్ చేద్దాం. 2 hours కొంచెం లెంతీ ఉన్నా సరే ఏం సోదేం లేదు, అంత ప్యూర్ కంటెంట్ ఉంది. అందరు చూసి నేర్చుకోండి, బిల్డ్ చేయండి. ఇంకా థ్యాంక్స్, ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్. ఇదైతే మర్చిపోకండి, అందరం కలిసి గేమ్స్ బిల్డ్ చేద్దాం. ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ అయినా సరే ఇది దీంట్లో మీ ఇంట్రడక్షన్ కోసమే. సో థ్యాంక్ యూ. ఇంతవరకు మీరు బిల్డ్ చేశారంటే మీరు ఇంకా బిల్డ్ చేయగలరు, మిమ్మల్ని మీ మీద మీ కాన్ఫిడెన్స్ ఉన్నట్టే. గేమ్స్ కూడా బిల్డ్ చేద్దాం. మర్చిపోకుండా ఆర్కెట్లో రండి, ఆర్కెట్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.